ఓకేనా సార్? చిన్న సార్ నేను చెప్పింది ఏంటి సార్? నేను చెప్తుంటే చేద్దాం సార్, అందరూ చేద్దామా సార్? ఒక్క నిమిషం, ఎందుకంటే మనంతా ఇక్కడ అయిపోతుంది. రైట్ సార్, అందరూ ముక్కు మీద చేయబెట్టుకోండి సార్, ముక్కు మీద వేలు పెట్టుకోండి. ఓకే సార్, నెత్తి మీద చేయబెట్టుకోండి, మోకాల మీద చేయబెట్టుకోండి సార్, చెవు పట్టుకోండి, కాలు మీద చేయబెట్టుకోండి. సార్ చప్పట్లు కొట్టండి సార్, సార్ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే అర్థం ఏంటి ఇక్కడ నేను చెప్పించినాకంటే, మనం ఏం చెప్తామో దాన్ని ఎవ్వరూ చేయరు, మనం ఏం చేస్తామో మ్యాక్సిమం చేస్తారు. అంటే మీరు అంతా నిజంగా చెప్పాలంటే, నా మార్కెటింగ్లో 200 మంది కూర్చుంటే 100 మంది ఇలా పెట్టేస్తారు, 120 మంది. కానీ మీరు పెట్టలేదు, గ్రేట్ వాళ్ళకంటే. ఒక్కసారి నాలాగానే పెట్టింది సార్. సో ఇవంతే సార్. అందుకని ఏంటంటే, మనం చేసేది చెప్పేది ఒకే రకంగా ఉన్నప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం సార్. అయితే నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ తమాం ఇక్కడ ఉన్నటువంటి పై వర్గం నుంచి కింది వర్గం వరకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను మీరు ఇచ్చిన వన్ అవర్ టైం ఏదైతే ఉందో అది నేను ఈరోజు మీకు ఇన్వెస్ట్ అయిద్దని అనుకొని వచ్చాను సార్. నేను వేస్ట్ కాకుండా, వేస్ట్ చేయకుండా మీ సమయాన్ని. అయితే మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి నాకు ఏం తెలియదు ఇంతకుముందు, కానీ ఈ 3-4 రోజుల్లో కొంచెం తెలుసుకున్నాను సార్. ఎందుకు అంటే, ఒక ఎస్బీఐ బ్యాంక్ అనేది ఒక మండలంలో ఉండేది మేము చదువుకునేటప్పుడు, కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రము మా విలేజ్లో ఉండేది. ఇంకోటి ఏంటంటే, మీకు నేను ఇక్కడ రావడానికి కూడా ఒకటి కృతజ్ఞతా భావంతో వచ్చాను. నేను ఎలా గ్రాటిట్యూడ్ తీసుకోవాలి, ఎందుకంటే మేము ఆర్మీలో జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ కానీ మేము ఎక్సైజ్లో ఉండేటప్పుడు చిన్న పోస్ట్ కార్డు వస్తే మా డిఆర్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఇవాళ నా లెటర్ వస్తుంది, ఇవాళ నా లెటర్ వస్తుంది. అప్పుడు ఈ ఫోన్లు కానీ అవి కానీ లేవు. సో అంత హెల్ప్ చేసేటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి నేను కృతజ్ఞుని ఎప్పుడో మర్చిపోను సార్. డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా నా లెటర్లన్నీ కూడా రాసి పెట్టుకొని ఉన్నాయి, నా సంతకంలో పెట్టాను నా బాక్స్లో. ఓకే సార్, అందుకనే నాకు చాలా ఇష్టం, అందుకోసం వచ్చాను సార్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే సార్, మన దగ్గర నేను కొన్ని చదివాను ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని పాలసీలు కావచ్చు, సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి సార్. నాకు తెలిసి బ్యాంకులో కూడా ఇలాంటివన్నీ లేవు అనుకుంటున్నాను. కొన్ని ఫెసిలిటీస్ కానీ కస్టమర్లకు ఇచ్చే బెనిఫిట్స్ కానీ బ్యాంకులో కంటే కూడా కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎక్కువ ఉంది. రీసెంట్గా నేను 2010లో నేను ఒకటి పిఎల్ఐ చేశాను సార్. 11,041 రూపాయలు కట్టేది. అది రీసెంట్గా 1 year బ్యాక్ క్లోజ్ చేస్తే నాకు 2 లక్షల ఎంతో వచ్చి ఇన్కమ్ వచ్చింది సార్. అంటే చాలా మంచి ఇన్కమ్, అది దానికంటే ఎల్ఐసి కంటే కూడా ఎక్కువ వచ్చిందంటే కనిపించింది సార్. సో ఇలాంటి మంచి పాలసీలు ఉన్నాయి సార్. సో ఇక్కడ మనము ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఓకే సార్. దీన్ని నేను స్లైడ్ రూపంలో స్టార్ట్ చేసుకుంటూ మధ్యన వెళ్తాను సార్. అక్కడ ఓకే, అందరికీ వెల్కమ్ సార్. భారతీయ డాక్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బిల్లి జనార్దన్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనము ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, అవునా కదా సార్? ఏదైనా ఒక పని చేసేటప్పుడు క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. ఫస్ట్ ఎందుకు, వై క్లియర్ అయిన తర్వాత, ఎందుకు చేయాలో క్లియర్ అయిన తర్వాత ఇంకా ఏముంటుంది సార్ నెక్స్ట్, ఏం చేయాలో, ఎలా చేయాలి అనేది మన అనుభవం, మన సీనియర్స్ మనం చేస్తున్నప్పుడు మన వచ్చేటటువంటి వాటి వల్ల అది ఎలా చేయాలో మనకు తెలిసిపోతుంది. కానీ మొట్టమొదటిగా మన క్వశ్చన్ క్లియర్ కావాల్సింది ఎందుకు చేయాలి, రైట్ సార్? సో
ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ ఒకసారి మీకు చెప్తాను సార్, టకటాక్ వెళ్తాను. 1940 సంవత్సరంలో 10 రూపాయలు ఉంటే అందరూ ఇంట్లో పిల్లలు జాయింట్ ఫ్యామిలీ అందరూ కూడా బ్రతికేవాళ్ళు, అవునా కదా సార్? అందరూ కూడా. అదే 60 వచ్చేసరికి అదే ఫ్యామిలీకి 100 రూపాయల అవసరం వచ్చింది సార్. అదేవిధంగా 80 వచ్చేసరికి ఎంతైంది సార్? 1000 రూపీస్. 2000 వచ్చేసరికి 10,000. 20 వచ్చేసరికి ఇప్పుడు ఎంత సార్? ఎంత కావాలి మనకు? 1 lakh రూపీ. అందరి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 1 lakh రూపీ వస్తుందా సార్? అందరికీ చేయలేకుండా వచ్చేవాళ్ళు ఇయర్ కాదు సార్, మంత్లీ సార్కి వస్తున్నారు. అంటే మీ ఎన్ని సంవత్సరాలు సార్ ఇక్కడ మీకు? 30 years. కాబట్టి సీనియారిటీ ప్రకారం సార్కి వస్తున్నాయి. కానీ ఈరోజు హైదరాబాద్లో బ్రతకాలి అంటే ఇద్దరు పిల్లలు మంచిగా చదివించి మంచి స్కూల్లో చదివించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కావాల్సింది 1,00,000 రూపాయలు ఉంటేనే మనము ఖచ్చితంగా సర్వైవ్ కాగలుగుతాం సార్. ఎస్ సార్? నో సార్? అవునా కాదా? అయితే చిన్న విషయం సార్, మరి మన పిల్లలు 40 వచ్చేసరికి వాళ్ళకి ఎంత కావాలి సార్? 10 లక్షల రూపాయలు. ఎట్లా సార్? మరి మనం ఇప్పుడు 1,00,000 రూపాయలే మనకు రావట్లేవు, 10 లక్షలు ఎట్లా వస్తాయి సార్? అప్పుడు ఫ్యామిలీ ఇది మరి నిజమే అంటారా? ఇది కరెక్టా? అది ఇన్ఫ్లేషన్ రేట్ కరెక్టేనా? కరెక్టేనా సార్? ఓకే. అయితే అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పుడు వచ్చేసరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్. 10 లక్షల రూపాయలు కావాలి మన పిల్లలకి ఖచ్చితంగా. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారు, చేసుకుంటూ మీరు 1 lakh రీచ్ కావాలంటే మీకు అదృష్టవంతులు ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి చిన్న చిన్న ఇన్సెంటివ్ కూడా ఉండవు సార్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మీరు చేస్తే కొన్ని చూసాను సార్, వాళ్ళు చెప్పారు పిఎల్ఐ ఇలాంటి కొన్ని స్కీములు ఉంటాయి, దాంట్లో మీరు కనుక ప్రమోట్ చేస్తే ఎక్సలెంట్ పార్ట్ టైం ఇన్కమ్ కూడా మీరు తీసుకోవచ్చు. కానీ వేరే డిపార్ట్మెంట్లో అవి ఉండవు సార్, టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఉండవు. మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది సార్. సో ఎవ్రీ ఇయర్కి ఎంత పెరుగుతుంది సార్? ఒక 0 పెరుగుతుంది, రైట్ సార్? సో ఇప్పుడు మరి 10 లక్షలు ఎలా సంపాదించాలంటే మన మైండ్ సెట్ చూద్దాం ఒకసారి. ఇదేంటి సార్? అది ఎలిఫెంట్, ఏనుగు. ఒకసారి ఇది చిన్న స్టోరీ సార్, ఏం లేదు. ఒక ఏనుగు పిల్లని తెచ్చి ఒక అతను ఇంట్లో దాన్ని కట్టేశాడు, ఒక రోపు కట్టేశాడు, చిన్న దానికి ఏమంటుందని మేకు కట్టేసి తాడు కట్టేశాడు చిన్నగా ఉన్నప్పుడు. అది బాగా ప్రయత్నం చేసింది. ఆ కాలు మొత్తము వాసి రక్తం గారి పుండైంది. ఆ తర్వాత ప్రయత్నం చేయడం అనేది మానేసింది. ఎప్పుడు? అది చిన్నగా ఉన్నప్పుడు. అదే ఏనుగు ఈరోజు అంత పెద్ద ఏనుగు సార్, అంటే దీంట్లో సగం ఉంటుంది, హైట్ ఇంత ఉంటుంది. కానీ అక్కడికి పోయేసరికి ఎక్కడైతే కట్టేస్తాడో అదే రూపుతోటి కట్టేస్తున్నాడు, అదే మేకు కట్టేస్తున్నాడు ఇప్పుడు కూడా. మరి అది కావాలంటే పెద్ద పెద్ద ఇళ్లను కూల్చగలదు, చెట్లను కూల్చగలదు, పెద్ద పెద్ద లాగ్స్ కూడా ఎత్తగలదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది సార్? అది అక్కడే ఉంటుంది. ఏమంటారు సార్? ఏమై ఉండొచ్చు? ఒకటి చెప్పండి సార్. గిఫ్ట్లు కూడా ఉన్నాయి సార్, మీరు చెప్తుంటే నా బ్యాగ్ సార్ ఆన్సర్ కరెక్ట్ చెప్తే గిఫ్ట్ కూడా వస్తుంది సార్ నా తరఫు నుంచి. సార్ మైండ్ సెట్, నమ్మకం, అలవాటు, ఇంకా ప్రయత్నం చేయడం, ఇంకా ప్రయత్నం చేసి ఫెయిల్ కావడం. ఎస్, అందరిది కరెక్టే సార్. సార్ చెప్పండి సార్, అందరిది కరెక్ట్, రైట్. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మైండ్ సెట్, అదే మైండ్ సెట్ ఇక్కడ మనందరికి కూడా ఉంటుంది సార్. ఇక నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇంతే, ఇక నేను ఏం చేస్తా, బయటకు వెళ్ళి ఏం చెప్తా, పొద్దున వస్తున్నా, సాయంత్రం ఇంటికి పోతున్నా, పక్కలతో ఏం మాట్లాడాలి, ఆయనతో ఏం మాట్లాడాలి, ఈమెతో ఏం మాట్లాడాలి, వానితో నాకేంది, వీనితో నాకేంది, ఆయన నేను ఏం చెప్తా, నాకేం వచ్చు, నేనేం చెప్పగలను, నేను చెప్తే ఎవరు వింటారు, నాకు కొంచెం మాటలు చెప్పడం రాదు, ఈ పాలసీలు ఈ పిఎల్ఐ గారు అమ్మ అంటే కొన్ని మాటలు చెప్పాలి, వాళ్ళు ఎక్కువ మాటలు వచ్చిన వాళ్ళు ఎక్కువ చెప్తారు, ఎక్కువ సంపాదిస్తారు. ఈ మైండ్ సెట్ మనందరి దగ్గర ఉంది సార్. ఎస్ సార్? నో సార్? ఉందా లేదా? ఆ మైండ్ సెట్ మనం ఎట్లా చేయాలో చూద్దాం సార్, రైట్? సో
అది బిలీవ్నెస్ అన్నట్టు. అంటే చిన్నప్పుడు మనకి ఏదైతే మన ఫీడ్ చేసి పెట్టారో మన తల్లిదండ్రులు అంటారు కదా, అరే మనం ఎంతలో ఉన్నామో అంతనే సర్దుకోవాలి. हिंदी में बोलते हैं ना, क्या बोलते हैं, चद्दर जितना है उतना ही पैर पसारो. भाई चद्दर क्यों नहीं बढ़ा लेते, बड़ा करेंगे ना, कौन मना किया आपको, मना किया क्या कोई, नहीं ना. लेकिन हमारा माइंडसेट वही है कि हम जो हमारे पास जो लोग बताया उसी को हम सुनते हैं, बाकी हम नहीं सुनते. सो आज वो हाथी को अगर कोशिश करता है तो सर वो बड़ा बड़ा बिल्डिंग सबको तोड़ देगा. यस सर, नो सर. सो आज हम वैसा हाथी बनना है हमको, ठीक है सर. నెక్స్ట్ జాయినింగ్ ఏ కంపెనీ. ఒక ఇద్దరు రామ్ శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక రోజు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఒకటే జాబ్ ఒకటే బ్యాక్గ్రౌండ్. ఆవిడకి ఈయనకి ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ ఒకటే, సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ జాబ్. ఇద్దరు ఒకటే జాబ్లో జాయిన్ అయ్యారు సార్. అయితే రామ్కి వచ్చేసరికి ఆఫ్టర్ 5 years రామ్ దగ్గర ఏముంది సార్, బైక్ ఉంది. శ్యామ్ దగ్గర ఏముంది, కారు ఉంది. ఈయన దగ్గర ఏముంది సార్, సెకండ్ హ్యాండ్ కార్. అప్పటి వరకు శ్యామ్ దగ్గర ఏముంది, బిల్డింగ్ ఉంది. రామ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, నార్మల్ స్కూల్లో చదువుతున్నారు. శ్యామ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, కార్పొరేట్ స్కూల్. ఎలా పాసిబుల్ అయింది, ఎట్లా? ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అమ్మ నాన్న సేమ్, అన్ని సేమ్ అనుకోండి. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా అంతే. కానీ ఎందుకు ఇలా అయ్యిండ్రు, ఇద్దరు రామ్కి ఎందుకు శ్యామ్కి ఎందుకు ఇలా అవుతుంది చూద్దాం కాసేపు. ఏంటంటే ఇక్కడ ఈయన ఆర్డినరీ థింకింగ్, ఆర్డినరీ పర్సన్. ఆయన ఏంటి అక్కడ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఒకసారి నేను తేడా చెప్తాను సార్, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ. ఇక్కడే మన అందరి మైండ్ సెట్ క్లియర్ అయిపోతుంది. ఒక ఆర్డినరీ పర్సన్ ఏం చేస్తారు సార్ అంటే, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు పొద్దునట్టు ఖచ్చితంగా 9:30కి ఆర్డినరీ పర్సన్ గురించి చెప్తున్నా సార్. 9:30కి కంపెనీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 10 నిమిషాలు లేట్గా వెళ్తాడు సార్. 9:30 తర్వాతనే పోతాడు. ఆ తర్వాత 1 o'clockకి లంచ్ బ్రేక్ అయితే 12:30కే చేయగలుగుకుంటాడు, టిఫిన్ తీస్తాడు. లంచ్ టైం 1 hour అంటే ఆలోపు నిద్ర చేస్తాడు, కాళ్ళు అడ్డుకు పెట్టి పడుకుంటాడు. 4:30కు ఊటర్ బయటకు వెళ్ళాలనుకుంటే అర్ధగంట ముందు ఉంటాడు గేట్. ఎవరు సార్ ఆయన, ఆర్డినరీ పర్సన్. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం చెప్పులు అవసరం, మేడం ఇప్పాలి, షూ కానీ పొద్దున పోయి ఇప్పుడు వచ్చిన ఛాయలు ఇవన్నీ ఇవ్వాలని. ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా ఆయన, సాయంత్రం పడిపోతాడు సార్, ఫ్రెండ్లు లేదంటే పార్కు ఇలాంటి అన్నట్టు. మనం అడిగినాం అనుకోండి, ఏం సార్ మీ దగ్గర టైం ఉందంటే, పొద్దున 9:30 పోయి ఇప్పుడు వచ్చిన, నాకు ఆ టైం లేదబ్బా. దిస్ ఈజ్ ఎవరైనా ఆర్డినరీ పర్సన్. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎవరంటే సార్, అదే శ్యామ్ ఏం చేసేవాడు, ఆ డ్యూటీ అంతా చేసిన తర్వాత అసలు 9:30కి గేట్లో అంటే 15 నిమిషాలే కంపెనీలోకి వెళ్ళేవాడు. 1కి లంచ్ అంటే ఎగ్జాక్ట్లీ వర్క్ చేసి 1కి లంచ్ చేసేవాడు. ఆ లంచ్ చేసిన తర్వాత పేపరు అదో ఇదో ప్రోగ్రెస్ గురించి ఆలోచించుకునేవాడు, చదువుకునేవాడు, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఓకేనా సార్, చెప్పేవాడు. ఆ తర్వాత 4:30 అంటే 4:30కి పాపం పనిలో పడి ఊటర్ అయినాక అప్పుడు లేచి తయారై వెళ్ళేవాడు. అంటే వర్క్ అంటే ఇంత ప్రేమ, పని అంటే ఇంత ప్రేమ. ఆ పనిని ప్రేమించే వ్యక్తి 4:30కి ఇంటికి వచ్చిన తర్వాత షెడ్యూల్ పెట్టుకున్నాడు. 1/2 hour ఇంటికి వెళ్తాను, ఒక ఛాయ్ తాగుతానని. ఛాయ్ తాగిన తర్వాత నెక్స్ట్ ఆలోచించాడు. ఏం ఆలోచించాడు, మంచిగా చదువుకున్నాడు. ఓకే 1 hour ట్యూషన్ చెప్తాను, ఓ 10,000 వస్తాయి. ఆ తర్వాత ఏం చేశాడు, 7 to 8 ఒక ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ చేసేవాడు. అక్కడ ఒక 10,000 వచ్చింది. రైట్ సార్, ఏం చేశాడు, 10,000 వచ్చింది. ఆ వ్యక్తికి నాలాంటి వెళ్ళి బ్రైట్ ఒక మార్కెటింగ్లో ఒకటి ఉంది, చేస్తావా, టైం ఉంది అంటే, అరే సార్ టైం సార్, నేను 8 వరకు ఫ్రీ అయిపోతాను సార్, ఏమంటే చెప్పండి సార్, అర్ధగంట చేస్తాను 9 వరకు, ఇంకో పని చెప్పండి సార్ అంటే. ఎవరు సార్ ఆయన, ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో మరి ఆయన దగ్గర కారు ఉంటుందా సార్, అలా చేసినప్పుడు ఉంటుందా సార్? సో అది ఎక్స్ట్రాడినరీ పర్సన్ చేసేది. ఆర్డినరీ పర్సన్ వాళ్ళ పిల్లలు ఏ క్లాస్లో చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ సెక్షన్లో ఉన్నారు కూడా తెలియదు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ 9కి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట పిల్లలతో కూర్చొని మాట్లాడతాడు. ఏం చెప్పారు నాన్న ఈరోజు, ఏ స్కూల్లో ఏం చెప్పారు, ఇలాంటివి కూడా చెప్తాడు సార్. సో మనం కూడా ఏదవుదాం సార్, ఇక్కడ ఎక్స్ట్రాడినరీ. చప్పట్లు కొట్టుకోండి సార్, కొట్టండి. ఈ రోజు నేను ఇంటికి పోయి చెప్పారు అనుకోండి, నేను ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ అయితే ఆ జనార్దన్ సార్ అని చెప్పిండు, నేను 10-15 సంపాదించుకుంటా ఆయన చెప్పిన మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవాలి సార్, జాగ్రత్త ఇవ్వాలి చెప్పకండి. మళ్ళీ మేడం ఏమైంది మా ఆయనకి చేసిన మీటింగ్ పోయి నేను చెప్తాను. రైట్. అయితే ఇక్కడ సేమ్ ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ దాన్ని కొంచెం చేసుకుంటూ చెప్తాను సార్.
అయితే జీవితంలో ఎప్పుడైనా మన మొగ్గ అందంగా కనపడాలి అంటే ఏం కావాలి సార్? అది పువ్వుగా ఉన్నప్పుడే చాలా అందంగా కనపడుతుంది. 25 పెళ్లి కావాలంటే ఈ అందంగా కనపడుతుంది, అది వేరే విషయం, యూతల్ది. కానీ మన అందరికీ పిల్లలు అందరూ కాబట్టి మనకి ఏం అందంగా కనపడాలి? అవి అందంగా కనపడాలి. అయితే అది ఎలా అవుతుంది లైఫ్లో, అది ఎలా సాధ్యమవుతుంది సార్ చూద్దాం. సార్ మీ ఇంట్లో ఒక చెట్టు ఉంది సార్, ఇక్కడ ఏది వేస్ట్గా సార్ అంతా మనకు అటాచ్ అవుతుంటుంది, మీరు వింటూ ఉండండి సార్. మీ ఇంట్లో ఒక చెట్టు ఉంది, దానికి కాయలు కావాలంటే ఏం చేయాలి సార్? ఒక్కరు చెప్పండి సార్. ఎవరు చెప్పినా కాయలు కాయాలంటే ఏమేం చేయాలి? ఒక్కరు సార్, ఒక్కలే లేదు చెప్తే గిఫ్ట్ చెప్పండి సార్. నేనేం చెప్పినా సార్? ప్లీజ్ ఒకసారి లేదు చెప్పండి అన్న. చెప్పండి సార్ ప్లీజ్. నీళ్ళు పోయాలి, ఇంకా సార్? ఎరువులు వేయాలి, ఇంకా సార్? ఇంకా సార్? రైట్, సంరక్షించాలి. అప్పుడు ఏమొస్తాయి సార్? అప్పుడు కాయలు వస్తాయి. అంటే మన ఇంట్లో ఉన్న ఒక చెట్టు కూడా ఫలాలుగా మారాలి, మంచి ఫలాలను తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? రోజు నీళ్లు పోయాలి, కలుపు మొక్కలు తీయాలి, చిన్న చిన్న చీడపురుగులు రాకుండా వాటిని తీసి బయట పారేయాలి, పశువులు తినకుండా చూసుకోవాలి. ఇలాంటి సంరక్షణ చేస్తాం సార్. ఎస్ సార్? నో? ఓకే సార్. మరి ఈరోజు మనం ఎక్కడున్నాం సార్? పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాం సార్, ఉద్యోగం చేస్తున్నాం. ఇది మన అదృష్టం. ఇప్పుడు మీ చేతిలో మొక్కలేదు సార్, మీ చేతిలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో కూడా. రైట్ సార్? మరి దాంట్లో ఈ రోజు ఉన్న ఫ్రూట్స్ ఏంటో చెప్తాను మీకు నేను. ఇక్కడ చూడండి సార్, ఇదేంటి? ఇయర్లో ఇక్కడ ఎక్స్పెండిచర్, రెవెన్యూ, లాస్ ఇన్ క్రోర్స్. లాస్ట్లో ఉందా? ఎట్లా ఉంది సార్ అది? లాస్ట్లో ఉంది. నేను స్టడీ చేశాను 2011 నుంచి ఇప్పటి వరకు. యాక్చువల్గా ఏమైందంటే పెరుగుతూనే పోతున్నది, లాస్ట్లో పోతుంది. అంటే మన చెట్టు కాయలు ఉన్నాయా? లేవు సార్. అంటే ఎండిపోతుంది. అర్థం ఏంటి ఇక్కడ? అంటే లాస్లో ఉంది అంటే మనం గమనించాల్సింది ఏదో ప్రమాదం మనకు పొంచి ఉంది. రైట్ సార్? ఏంటి ఆ ప్రమాదం? ఏంటో ఏమై ఉంటుంది? ఈ రోజు మనం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇక్కడ. రేపు దీన్ని డిస్మెంటల్ చేయొచ్చు, దీన్ని క్లోజ్ చేయండి, అందరిని పంపించండి, వేరు వేరు డిపార్ట్మెంట్ అనొచ్చు. ఒక రంగారెడ్డి అనొచ్చు, లేదా వికారాబాద్ అనొచ్చు, ఇంకొన్ని పనికి పంపించని చెప్పొచ్చు, ఇక్కడికి తీసేయచ్చు. ఎస్ఆర్ఓ సార్ కావచ్చు. ఎందుకంటే లాస్ట్లో ఏదైనా మరీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఈ రోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు పెరగాలన్నా వరకు తగ్గాలన్నా? ఒకప్పుడు చేతులతో రాసేవాళ్ళు మనీ ఆర్డర్లు, అవి ఇప్పుడు అన్ని కూడా టకా అయిపోయినాయి సార్. అలాంటప్పుడు ఎఫిషియన్సీ ఎక్కడ పోతుంది మనది? ఎక్కడ పెడుతున్నాం? ఆ టైంని ఆలోచించుకోవాలి సార్. అంటే నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి రాలే ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మార్కెటింగ్లో ఉన్న స్కిల్స్ నేను అదే చెప్తాను మా వాళ్ళకు కూడా. మనం మన టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను సార్. ఇక్కడ చెప్తాను సార్ నేను. ఇన్ని లాస్ట్లో నడుస్తున్నప్పుడు ఇదంతా ఎవరు సార్? ఇది చూడండి, 2011 నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ చూడండి, ఈ 2 yearsలో 13 ఇప్పుడు తగ్గిపోయింది రెవెన్యూ. ఇక్కడ వచ్చేసి 20,533 రూపాయల 38 లక్షలు క్రోర్స్, అంటే దాదాపు 21 crores. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఎలా దీన్ని మన చెట్టుకు కాయలు ఎలా కాయడానికి ఆస్కారం ఉంది, మనం ఎలా అందరం కలిస్తేనే అది ఒక్కరు కాదు. మనం ఎలా టార్గెట్ తీసుకున్నాం, ఎలా మన దాన్ని రెవెన్యూ పెంచుదాం పోస్టల్ డిపార్ట్మెంట్కి. చూద్దాం సార్ ఒకసారి. ఇదంతా చూసారు, అయిపోయింది. రెవెన్యూ అనేది అలా 6,922 కోట్ల నుంచి 10 కోట్లు. రైట్. దీనికంతా రెస్పాన్సిబుల్ ఎవరు సార్? అందరమా? ఒక్కరు కాదు కదా సార్, ఏ ఒక్కరం కాదు. మొత్తం 4,17,000 మంది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఎన్ని సార్? 4,17,000 మంది ఉన్నారు సార్. సో అందరి బాధ్యత. మనం ఏం చేయాలంటే, ఓకే ఉంది, దాన్ని మనం ఏం చేయలేం, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తే మనకేమైనా వస్తుంది, ప్లస్ ఆ విధంగా మన టార్గెట్ కంప్లీట్ అయ్యి మనం చేసేటటువంటి ఉద్యోగాలు పోకుండా కాపాడుకుంటూ కొత్త ఉద్యోగాలు వస్తే మన పిల్లలకి, మన భవిష్యత్తుకి, తరాలకి మనం ఒక పునాది వేసుకుంటూ పోవాలి. కానీ బిఎస్ఎన్ఎల్ లెక్క ఉద్యోగాలు పోయి రోడ్ల మీద తిరగొద్దు సార్. ఈరోజు అదే పరిస్థితి కదా సార్. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు పోయి చాలామంది తీసేశారు. ఎందుకు? లాస్ట్లో ఉంది కాబట్టి. రైట్ సార్?
నెక్స్ట్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనము కాయలు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ లాగా చెప్పాను కదా సార్, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో ప్రతి వ్యక్తికి కూడా మైండ్ సెట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, రెండవది గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఏనుగు ఎలా ఆలోచిస్తుంది అంటే ఇక నేను ఏం చేయలేను కాబట్టి అది అక్కడ కట్టేసి అక్కడే ఉంటుంది, ట్రై చేయదు. సో మనం ఏం చేద్దామంటే ఈ మైండ్ సెట్ని మన లాబ్ ఓపెన్ చేసుకొని మనం ఈరోజు మన పోస్టల్ డిపార్ట్మెంట్ కోసము ఒక గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్దాం. ఎలా వెళ్దామంటే సార్, అది ఆపర్చునిటీ. భగవంతుడు అనేవాళ్ళు ఏమిస్తారు సార్? అవకాశాలు మాత్రమే ఇస్తారు. అది యూజ్ చేసుకోవాలన్నా లేదా అనేది ఎవరి మీద ఉంటుంది? మన మీదనే ఉంటుంది సార్. ఒక అతను ఏం చేసినాడు సార్ అంటే, భక్తుడు, మంచి భక్తుడు, రోజుకు కొబ్బరికాయలు ఊదుబత్తులు అన్నీ కొడతారు సార్ బ్రహ్మాండంగా. అందరికంటే ఎక్కువ టైం దేవుని దగ్గరనే పెడతాడు. అయితే ఆ ఊర్లో ఒక చిన్న కథ సార్. ఆ ఊర్లో వర్షాలు వచ్చి వరదలు వచ్చినాయి సార్. వచ్చినప్పుడు ఆకాశవాణి హెచ్చరిక ఏం చేసిందంటే, సార్ ఊరంతా ఖాళీ చేయండి, మీరంతా వేరే ఊరికి వెళ్ళండి, కూర్చోండి అంటే ఆ భక్తుడు, నాలాంటి ఒక భక్తుడు ఏం చేసిందట, అరే భయ్ నువ్వేంది భయ్ చెప్పేది, నేను దేవునికి ప్రియ భక్తుణ్ణి, రోజు పూజలు చేస్తా, అన్నీ చేస్తా, నాకు అవసరం లేదు, నన్ను ఆయన చూసుకుంటాడు అని బయటికి వెళ్ళలేదు. నీళ్ళు వచ్చినాయి, చెత్త మునిగిపోయింది, ఆయన పైకి వెళ్ళి కూర్చోడు. ఆ పైకి వచ్చినాయి, ముక్కు దాకా వచ్చినాయి. అప్పుడు ఒక పడవ వచ్చింది, ఇందులో కూర్చోబోయాడంటే కూర్చోలేదు సార్. ఆ కాసేపటికి ఇంకో స్టీమ్ బోట్ వచ్చింది స్పీడ్గా, అరే కూర్చోపోయి పోతామంటే కూడా కూర్చోలేదు. ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే హెలికాప్టర్ వచ్చి ఒక తాడేసింది సార్. అక్కడి నుంచి చెప్పాడు, అరే భయ్ ఇక లాస్ట్ ఉండదు, నువ్వు ఇది పట్టుకో, ఆప్షన్ ఇంకోటి లేదంటే మీరందరూ వెళ్ళిపోండి, నాకు భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు అన్నాడు సార్. అయితే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత జయరామ్జీ ఎక్కడ పోయినా పైకి పోయాడు. ఆ సార్తో కొట్లాడుతుండు. ఏమంటుంది తెలుసా సార్, నేను మీకు రోజు పూజలు చేస్తా, కొబ్బరికాయలు కొడతా, అన్నీ చేస్తా, నన్ను ఎందుకు మీరు కాపాడలేదు అని ఫైటింగ్ చేస్తున్నాడు. అయితే ఆ దేవుడు అంటాడు, ఒరే మూర్ఖుడా, నేను నీకు నావను పంపించింది నేనే, ఆ బోటును పంపించింది నేనే, ఆ ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్ పంపించి తాడెప్పించింది కూడా నేనే. నీకు బ్రతకాలం లేనప్పుడు నేనేం చేస్తాను? నీలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడి వెళ్ళవు నా కోసం, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, అది నీది అవకాశాన్ని యూజ్ చేసుకునేవని అది ఆయనది స్టేట్మెంట్ సార్, భగవంతుడి. సో ఇక్కడ ఎందుకు చెప్పాను ఈ స్టోరీ అంటే, మనం కూడా వచ్చామా, పోయామా, చేసామా, నెలనాడు వస్తుందా, తీసుకుంటున్నామా అనే మైండ్ సెట్ కనుక ఉంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం ప్రోగ్రెస్ తర్వాత విషయం, పోస్టల్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టండి, మన ఇంట్లో డిపార్ట్మెంట్ కూడా ప్రోగ్రెస్ కాదు అంటే మనము మన పిల్లలు కూడా ప్రోగ్రెస్ కాలేము, రైట్ సార్. అందుకనే గ్రోత్ ఉండాలి. నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు ఆపర్చునిటీ చెప్తాను. ఇప్పుడు ఆపర్చునిటీ అనేది దాకా ఎందుకు చెప్పారంటే, మీకు భగవంతుడు ఏం చేశారంటే టీచర్కి రాదు సార్ ఇన్సెంటివ్, కానీ మీరు పాలసీ చేస్తే మీకు వస్తుందా సార్? టీచర్కి వస్తుందా ఏమైనా ఇన్సెంటివ్? రాదు. కానీ మీకు ఒక అవకాశం ఉంది, ఉద్యోగంతో పాటు ఒక ఎడిషనల్ స్టెప్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎక్కడ పంచాయతీ చేసుకుని పోవచ్చు, అలా ఒకటి మీకు అవకాశం ఉంది ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఏం పని చేయలేదు, బయటకు వెళ్ళి ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత వర్క్ చూస్తున్నాను, కస్టమర్తో డీలింగ్, మీ మైండ్ హీట్ అయి ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఇంకేం చేస్తాం సార్? కానీ ఒకటి మాత్రం చేయొచ్చు సార్, ఏదైతే మీరు ఇదే చేస్తున్నారో దీన్ని కాసేపు ఇంటి పక్క వాళ్ళకు, ఇంటి కింద వాళ్ళకో వీళ్ళకో చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చి షామ్ అయితే ఏ విధంగా డెవలప్ అయ్యాడో ఆ విధంగా డెవలప్ కావచ్చు. చూద్దాం. సో ఇక్కడ చెప్పాను కదా సార్, మీకు ఇంత మంచి పాలసీస్ ఉన్నాయి వీటిని ప్రమోట్ చేయడానికి. సో ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళు వచ్చే పాలసీల గురించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, దీని మీద మంచి చెప్తాను. నెక్స్ట్ వస్తుంది స్లైడ్. సో మనం ఏం చేయాలి సార్, మన డిపార్ట్మెంట్ గురించి రికమెండ్ చేయాలి. అంటే రికమెండ్ చేయాలంటే మా దాంట్లో సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయి, రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, పిఎల్ఐ ఉంది, కిసాన్ వికాస్ పత్ర సార్ అవి ఉన్నాయి, ఇంకేదో అంటారు ఎన్ఎస్ అవి ఉన్నాయి, లేడీస్కి 6-7 రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెప్పాలి సార్, ఇవన్నీ కూడా రికమెండ్ చేయాలి. ఓకేనా సార్? ఎందుకంటే మనం మన చెట్టును మనం నీళ్లు పోయకపోతే ఎట్లా సార్ మరి? సో ఈ విధంగా మనం అందరం నీళ్లు పోస్తేనే అవి అవుతాయి సార్. నెక్స్ట్ వచ్చేసి వై షుడ్ ఐ, నేను ఎందుకు చేయాలి సార్? నా డ్యూటీ అయిపోయింది కదా, 6 ఎప్పుడప్పుడు ఉంటుంది సార్ మీరు? పొద్దున వచ్చాము, ఎన్ని గంటలకు వస్తారు సార్? 10కి వచ్చాము, 6 డ్యూటీ అయిపోయింది, నేను ఎందుకు చేయాలి సార్ అనే డౌట్ వస్తుంది అక్కడ. ఎందుకు చేయాలో చెప్తాను సార్. ఎందుకు చేయాలి సార్ అంటే, ఇందుకు చేయండి.
రికమెండేషన్. యాక్సిడెంట్ ఇది ఏంటి సార్? అది యాక్సిడెంట్ జరగబోయేటటువంటి స్థలం కదా, ఆ బోర్డులు పెడతాం రోడ్ల మీద. అయితే ఇక్కడ ఎందుకు పెట్టారు ఆ బోర్డు అంటే, ఎందుకు పెట్టారు సార్? మన డిపార్ట్మెంట్ కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఇది ఎవరి బాధ్యత? మీ శాఖకు పెద్ద ప్రమాదం జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత. నేను మీ ఎందుకు అంటున్నా, నా లేదంటే నేను మీ డిపార్ట్మెంట్లో లేనుగా సార్. రియల్ ఎస్టేట్ చేసేప్పుడు చెప్తా మన బాధ్యత మనం చేయాలి, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కాదు కానీ. కాబట్టి ఏం చెప్తున్నా, అది మీ బాధ్యత, మీ అందరి బాధ్యత సార్. చెప్పాలి ఎలా. ఎంప్లాయ్ శాలరీ తీసుకుంటాడు సార్. ఇది ఒక స్టోరీ వినండి సార్, అందరూ వినండి సార్. అక్కడ కూడా మనది ఎలా ఉంటుందో లైఫ్. నేను కూడా 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాను కాబట్టి నాది ఎలా ఉందో మీది అలానే ఉంటుంది. రైట్ సార్. ఉద్యోగం వచ్చిన తర్వాత నెలనాడు జీతం వస్తుంది కదా సార్. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మేడం ఎలా ఉంటుంది ఫేస్? బ్రహ్మాండంగా. రైట్, ఓకే. ఎందుకంటే 10వ తారీఖు వరకు ఈఎంఐలు ఏదైనా 7 8 అర్థమైతే కదా. అప్పటి వరకు ఎట్లా ఉంటుంది ఫేస్? ఇలా ఉంటుంది సార్. అంటే మా ఆర్మీలో మేము అనేవాళ్ళం, వాడు 1వ తారీఖు రాగానే వాడు ఫస్ట్ సిగరెట్ తాగేది. ఏం తాగుతాడు సార్? సిగరెట్ తాగేవాడు. మందైతే బ్రాండ్. అది చెప్పొద్దు నెగిటివ్, బట్ నేను చెప్తున్నా అలా అన్నట్టు. ఆ తర్వాత ఏమైంది సార్? 10వ తారీఖు వచ్చింది సార్. 11 నుంచి 20 వరకు సిగరెట్ ఏమైంది సార్? ఇప్పుడు సార్ సపోర్ట్ కొట్టండి సార్, మస్తు కనెక్ట్ అయ్యింది సార్. ప్లీజ్ సపోర్ట్ కొట్టండి సార్. సార్ వచ్చాడు ఇప్పుడు దేనికి వచ్చింది సార్? బీడీకి వచ్చింది సార్. రైట్ సార్. ఇక నెక్స్ట్ సార్ 21 నుంచి 30 వరకు 31 వరకు నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ బీడీ తర్వాత ఇంకేముంటుంది? మా ఆర్మీ వాళ్ళకి బాగా తంబాకు నలిసి వేసేస్తారు. అంటే వాళ్ళకనే కాదు సార్, ఇక్కడ మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. నేను 20 సంవత్సరాలు చేసిన అదే లైఫ్ నాది కూడా. ఏంటంటే ఫస్ట్ 10వ తారీఖు వరకు అందరూ హ్యాపీగానే ఉంటాం. 11 నుంచి 20 వరకు ఓకే. జస్ట్ చుట్టం వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే మటన్ చేస్తాం, నెక్స్ట్ చికెన్ తెస్తాము, లాస్ట్లో మాత్రం గుడ్లు వండి పెడతాం. లేదు అంటే సార్ ఫస్ట్ తారీఖు వచ్చిన ఇస్తారు 1 2 3 వేలు 20. అది అందరి పరిస్థితి, నా పరిస్థితి కూడా గంతే ఉండేది సార్. అందుకే చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నా అక్కడ. సో అవునా కదా సార్? అందరిది అంతేనా సార్ ఇప్పుడు? అవునా కదా సార్? రైట్. అయితే అది ఎవరిది? ఓన్లీ ఎంప్లాయీస్. ఏ ఎంప్లాయ్ అయినా, చిన్నది పెద్దది, ఏ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ గవర్నమెంట్ ఎవరిదైనా మనందరూ ఇదే కదా. ఉద్యోగం చేసినప్పుడు ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు సార్? ఇదే మీటింగ్ కనుక నేను 1 2 చేసి ఉంటే అందరూ బ్రహ్మాండం ఉండేవాళ్ళు. కానీ ఇది 23 కాబట్టి మనకి కూడా అందులోకి వస్తుంది. ఇంకొక విషయం, ఆ ఫేస్ ఎందుకు పెట్టాను తెలుసా? ఇంట్లో మన యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుందంటే, బాబు అడుగుతాడు, డాడీ నాకు ఒక బుక్ కావాలి, లేదంటే నాకు ఒక పెన్ను కావాలంటే మేడం అంటారు ఫలాంది అంటే ఇక ఆ ఫేస్ పెట్టుకొని ఉంటాం సార్. అది ఎవరు ఇష్టపడతారా సార్ ఆ ఫేస్? ఇంట్లో కానీ మన పిల్లలు కానీ వాళ్ళే పడినప్పుడు ఇక బయట ఎవరు పడతారు సార్? ఇష్టం ఉండదు కదా ఎవరికి. సో మరి ఎప్పుడు మనం స్మైల్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎంప్లాయీస్ శాలరీతో పాటు ఏం చేయాలి? సంతోషంగా ఉండాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్. మరి మీరేంటో సంపాదించుద్దాం. ఎక్స్ట్రా ఇన్కమ్లో ఏముంటుంది? ఓకే హ్యాపీగా ఉన్నాడా సార్? ఎందుకు ఉన్నాడు అంటే, మీలోనే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పాలసీని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? ఇది చూద్దాం. ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళు నేను రామ్ లెక్క బతకడం ఇష్టం లేదు, ఆర్డినరీ పర్సన్గా, నేను ఎక్స్ట్రాడినరీ పర్సన్గా బతకాలి, నా పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, నాకు కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, నాకు టైం ఫ్రీడమ్ రావాలి, నేను ఎప్పుడు ఎక్కడంటే అక్కడ ఉండాలి. ఆఫ్టర్ 60 తర్వాత కూడా 62 తర్వాత కూడా 26 లాగా ఎగరాలి అనేది అలా కోరికలు ఉంటాయి సార్. అవి వెళ్దాం. సో ఇప్పుడు సింపుల్ సార్, ఇవి అసలు కాదు, ఇప్పుడు వచ్చినాం సార్. మరి మనం కూడా శ్యామ్ లెక్క చేయాలంటే మీరు వేరే ఉద్యోగం చేసి వేరే వెళ్ళి ట్యూషన్ చెప్పలేము. కానీ మీరు చేయాల్సిందల్లా మన డిపార్ట్మెంట్ గురించి ప్రమోట్ చేసుకోవాలి, పాలసీల గురించి. అది చేయాలంటే ఫస్ట్ ఏంటంటే సార్, మనకు కావాల్సింది నాలెడ్జ్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్లో సార్ ఈవెన్ ప్రతి పాలసీ మీ మైండ్లో తిరుగుతుండాలి సార్. ప్రతి పాలసీ కనపడ్డ వ్యక్తి ఎస్ ఈయనకు పెన్షన్ ముసలాయన కాబట్టి ఈయనకు వృద్ధాప్య పెన్షన్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఇరికించండి అంటే అట్ట కాదు, ఆయనకి ఇప్పించండి. 2 ఉన్నాయి ఇక్కడ వర్డ్లో చెప్పడం. ఇరికించడం అంటే ఏదో మీరు మోసం చేయట్లేదు కదా సార్. ఎందుకు చెప్తున్నానంటే రియల్ సార్, పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ప్రొడక్ట్. ఏదైనా ఒక మార్కెటింగ్లో మనం అమ్మగలగాలి అంటే ప్రొడక్ట్, ప్రొఫైల్, పేఅవుట్ 3 ఉండాలి. మీకు ప్రొడక్ట్ గురించి ఇంకా ఈ బ్రాండ్ సార్గా పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆలోచిస్తాడు, అడుగుతాడు ఎవరన్నా? మిమ్మల్ని అడిగేటప్పుడు లేడు. నా రిజిస్టర్ అడుగుతాడు, సార్ మీది ఎక్కడుంది, మాకు నమ్మకం ఏంది, రిజిస్ట్రేషన్ మమ్మల్ని అడుగుతాడు. సార్ మీకు ఇది బ్రాండ్ సార్ ఆల్రెడీ అయింది, మనం పుట్టకముందు ఎప్పటి నుంచో 1854లో వచ్చిన ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సార్.
1854లో స్టార్ట్ అయింది. ఇంత మంచి ప్రొడక్ట్ మన చేతిలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా నేను ప్రొడక్ట్ ప్రొఫైల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ కంపెనీ కాదు కదా. నెక్స్ట్ పే అవుట్, మీకు ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది కదా సార్, ఇస్తుందా లేదా, వస్తుందా లేదా సార్, అందరూ తెలిసి వస్తుందా ఇన్సెంటివ్ చేస్తే అయితే మనం అవి చెప్పాలంటే ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ మార్కెటింగ్ స్కిల్స్. దుక్కి చెహరాపై మక్కినే బయటికి ఒక సామెత ఉంది సార్, అంటే ఏడిసే ముఖం మీద ఈగ కూడా వాలదు సార్. సో నేనేమంటానంటే, ఒకవేళ నేను ఒక 10 రూపాయలు అడుక్కోవాలని నేను బయటికి వెళ్ళిన అనుకోండి, నాకు ఎవడన్నా ఈ డ్రెస్లో బయటికి వెళ్తే ఇస్తాడా కొడతాడా, మీరు చెప్పండి మేడం, ఇస్తాడా కొడతాడా? ఇస్తాడా? ఇలా సూటు బూట్ వేసుకొని నేను బయటికి వెళ్తే నాకు ఇస్తాడా కొడతాడా? కొడతాడు. నీకేమైందా దున్నపోతులా ఉన్నావు, నీకు డబ్బులు రాదు. అదే నేను ఎన్ని ఇప్పేసి ఇంత పూసుకొని నల్లగా తెల్లగా బట్టలు చెప్పుకొని ఇట్టా పోయిన అనుకోండి, ఇస్తాడా కదా సార్? ఇస్తాడు కదా. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఏదైతే పని చేసినప్పుడు ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఖచ్చితంగా ప్రోగ్రెస్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, ఇంప్రూవ్ మార్కెటింగ్ స్కిల్స్. ఏది రాదు అంటే ఏది రాదు సార్, నాకెందుకు రాదు అంటే అన్నీ వస్తాయి సార్. అదే మైండ్ సెట్ మన దగ్గర లేదు. ఎందుకు చేయలేము? ఒక వ్యక్తి మన పిఎల్ఐలో 2 కోట్ల పాలసీలు చేశాడండి 23-24. ఎస్ సార్ నో సార్? ఎలా చేశాడు? ఆయన దగ్గర ఏముంది? హైట్ ఎక్కువ ఉందా, పర్సనాలిటీ ఎక్కువ ఉందా, మరి ఏంటి? అందరిది 450 గ్రామ్సే కదా బ్రెయిన్. దాన్ని వాడే విధానం సార్. అంటే మన మైండ్ సెట్ ఏంటి? నేను ఎవరు చెప్తే ఎవరు వింటారు, పక్కింటి ఆయన ఏమనుకుంటాడు, ఈమెమనుకుంటుందో, ఆమె ఏమనుకుంటుందో, ఇవన్నీ ఉంటాయి సార్, రైట్? అందుకనే మనం ఏం చేయాలంటే, నాలెడ్జ్ ఉన్నప్పుడు అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి సార్. ఓకే, ఇంప్రూవ్ మార్కెటింగ్ స్కిల్స్. నెక్స్ట్ క్రియేట్ న్యూ కస్టమర్స్. ఇప్పుడు నేను చెప్తాను సార్, ఇది అసలు కథ మీకు అందరికి పనికొచ్చేది సార్. న్యూ కస్టమర్ని సార్ మీరంతా బాగానే కథలన్నీ బాగానే చెప్తారు, ఇంటికి వచ్చి మా ప్రాబ్లం మీకు ఏం తెలుసు, పొద్దు నుంచి వస్తే కస్టమర్లు ఉంటారు, మీ వాళ్ళకి ఏం చేయాలి, ఏం చెప్పాలి, కొత్తది చెప్పాలన్నా పాతది ఇవ్వాలన్నా అని ఉంటాయి సార్. సో ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే, కరెక్ట్గా మనం ఇచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో లంచ్ బ్రేక్ తప్పించి కాస్త టైంని కనుక నిజంగా చెప్తే, ఒక కస్టమర్ క్లోజ్ చేయడానికి వచ్చాడు, అదే రోజు మీరు పాలసీ తీసుకొచ్చారు దగ్గర నుంచి. అతను ఒక అకౌంట్ తీయడానికి వచ్చాడు, ఇంకేదైనా పాలసీ అటాచ్ చేయొచ్చు. అలా చిన్నపిల్లలు పడతారు, అమ్మ మీ పిల్లలకు మంచి పాలసీ ఉందమ్మా, ఇచ్చేస్తే 200, 300, 500, 1000 రూపాయలు కట్టుకోండి అని చెప్పగలగాలి. లేదు ఒక వికలాంగుడు వచ్చిండు, లేకపోతే లేడీస్ వచ్చారు, వృద్ధాలు, అంటే ఇన్ని రకాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఒకటి చెంచల్గూడ జైలు దగ్గర ఒక పోస్ట్ ఆఫీస్ ఉందండి, ఒక మేడం పనిచేసింది అందులో, మరి ఇక్కడ నన్ను కొట్టగాలి ఎవరో మరి. అయితే ఎప్పుడు పోయినా సార్ సర్వర్ పని చేస్తలేదు, టైం అయిపోయింది, మళ్ళీ 10 గంటలకు ఓపెన్ చేయాలి కదా, 10:30 ఓపెన్ చేసి మళ్ళీ 6 గంటలకు 5 గంటలకు పోవాలి, అర్ధగంట ముందే పోతుంది, టైం లేదు, అయిపోయింది. సార్ ఎవరు వస్తారు సార్ కస్టమర్లు, ఎందుకు వస్తారు సార్? ప్రైవేట్ బయటికి వెళ్తే అక్కడ మనం ఎంత రైతులో కాము, రింగులు ఉన్నాయా సార్, మీకు గోల్డ్ లోన్ కావాలా సార్, మీకు బిజినెస్ లోన్ కావాలా సార్, మీకు కార్ లోన్ కావాలి, అడుగుతాడు కదా సార్. ఈ రోజు వరకు మన మెసేజ్ వాట్సాప్లో ఎన్నో వచ్చినాయి సార్, ఒక్క రోజున పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చిందా? ఎవరన్నా చూపిస్తారా? పోస్టల్ డిపార్ట్మెంట్ ఎందుకు లేదు? ఎందుకు సార్? మనం ఇంతమంది ఉన్నాం కదా, 4 లక్షల మందిని, ఒక్క మెసేజ్ పంపించండి సార్ మీ ఫ్రెండ్, ఒక్క మెసేజ్. సో అది ఎలా చేయాలో చెప్తాను. కొత్త క్రియేటర్ ఎట్లా చేయాలంటే, క్రియేట్ న్యూ కస్టమర్స్. ఫ్రెండ్స్ రూల్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎఫ్ అంటే ఫ్రెండ్, ఆర్ అంటే రిలేటివ్, ఐ అంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్రెండ్స్, ఈ అంటే ఎడ్యుకేషనల్ ఫ్రెండ్స్, ఎన్ అంటే నైబర్స్, డి అంటే డెడికేషన్ పర్సన్స్, ఎస్ అంటే స్ట్రేంజర్స్. ఇన్ని రకాలుగా మనము మార్కెట్లో పాలసీ చేయించవచ్చు. సింపుల్ సార్. మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు కూర్చోండి, నైట్ లిస్ట్ రాయండి, మీ ఫ్రెండ్స్ ఒక 10 మందిని రాయండి. లేరా సార్ 10 మంది? ఎవరికైనా నలుగురు తెలిసి ఉంటారు ఇక్కడ? నలుగురు కంటే తక్కువ తెలుసా సార్ ఎవరికైనా? ఫ్రెండ్స్. ఒక ఆయన అన్నాడు, మీటింగ్ చేస్తుంటాడు, సార్ నాకు ఎవరు తెలియదు సార్ అన్నాడు. పెళ్ళి అయింది అన్న, అయింది సార్ అన్నాడు. ఎన్ని కార్డులు పంచినావు అన్న అంటే 450 సార్ అన్నాడు. వాళ్ళ కిరాయి తీసుకొచ్చినావు అన్న ఫంక్షన్. పెళ్లికి 450 కార్డులు పంచుండు, ఆయన నలుగురితో మాట్లాడుతందుకు నాకు లేరంటాడు. అర్థమైందా సార్? సో అలాగా సార్. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, మీరు ఇప్పుడు సార్ ఉన్నాడు, సారు నేను అప్పుడు చెప్తాను సార్, నాకు చెప్తాను, మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి. నేను రియల్ ఎస్టేట్ సార్, నేను ఆర్మీ రిటైర్ అయిన తర్వాత నాకు ఎంత షేమ్ అంటే, రియల్ ఎస్టేట్లో మా ఇంటికి వచ్చేవాడు ఎవడు. నేను చెప్పేది, మీరు దొంగలు బ్రోకర్ రావద్దని ఎవరు మా ఫ్రెండ్స్ రానిచ్చేవారు కాదు. రియల్ ఎస్టేట్ చేస్తే మా ఇంటికి రావద్దని చెప్పాను. అలాంటి వ్యక్తిని
అదే రంగంలో అదే దాంట్లో చేసుకుంటూ ఈరోజు నాకు బ్రహ్మాండంగా అచీవ్మెంట్ చేశాను. మార్కెటింగ్ డైరెక్టర్ వరకు ఉన్నాను, చేస్తున్నాను. ఎందుకు చేశాను? అంత నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎలా అయ్యానంటే జరిగిన అన్ని సంఘటనలు నాకు అవే కనిపించింది, నేను దాన్ని నమ్మేవాడిని. ఆ తర్వాత నాకు అనిపించింది ఒక ప్లాట్ కొన్న తర్వాత ఇది వేరే కంపెనీ, ఇది ఇలా ఉంటుందా అని చెప్పి రికమెండ్ చేయడం స్టార్ట్ చేశాను. రైట్ సార్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇలా కూడా ఉంటుందా, నేను అలాగనే అనుకున్నా అనేది ఉండే. అయితే అప్పుడు నేను చేసేవాడిని, ఓపెన్గా స్టేటస్లో పెట్టుకునేవాడిని. మా అన్న అన్నాడు, ఒక ఆయన, మా అన్నయ్య ప్రొఫెసర్, ఆయన అన్నాడు, నీకెందుకురా, మీ ఆవిడకు ఉద్యోగం, నువ్వు రిటైర్ అయినా నీకు పెన్షన్ వస్తుంది, నీకు అవసరమా ఈ పని చేయడం? రియల్ ఎస్టేట్ అంటే అంత ఇది అది, తాగుతారు తింటారు తిరుగుతారు ఏదో రకం. ఆయన చెప్పింది, ఆయన నచ్చింది చెప్పిండు. నేను ఒక్కడే చెప్పాను. ఓ రోజు ఇద్దరం కలిసి వెళ్తున్నాం సార్, సిగ్నల్ దగ్గర కార్ ఆగింది, ఇటు కొట్టాడు, ఆయన చేయి పెట్టాడు. మా అన్న ఇటు తిరిగి చూస్తున్నాడు, ఇటు సైడ్. ఎందుకు అంటే ఇయ్యలేక, 10 రూపాయలు కూడా ఇయ్యలేక నా కాడికి వచ్చాడు, తీసారి 10 రూపాయలు ఇచ్చాను. అన్న నేను చేసేది వీళ్ళ కోసం అని చెప్పాను. నేను సంపాదించేది ఎవరి కోసం? మన కాడ ఉంటేనే కదా సార్ 10 రూపాయలు ఇచ్చేది. నేను కూడా 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నేను కూడా ఎవరికి వెళ్ళే జాబ్ చేస్తే, ఎందుకంటే నా జాబ్లో వచ్చే జీతం నాకే సరిపోలేదు, నా పిల్లలు సరిపోలేదు, ఎక్కడ దానం చేస్తాను నేను? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కాబట్టి, ఇంకో వేరే ఎక్స్ట్రా ఇన్కమ్ చేస్తున్నాను కాబట్టి, నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి దానం చేస్తాను సార్. అవునా కాదా సార్? ఎస్ఆర్ నో? నచ్చితే సపోర్ట్ ఒకసారి కొడితే బాగుంటుంది, నచ్చినట్టు. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక 10 మందికి చెప్పండి సార్, మీరు ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రోజు నుంచి మీరు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, అరే భయ్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఇది ఉంది, మీరు చేయండి, మీరు పాలసీలు తీసుకోండి, మీరు ఇది చేయండి అని చెప్పండి సార్. దానివల్ల ఏమొస్తుందో తర్వాత చెప్తున్నాను. నెక్స్ట్ రిలేటివ్స్ చెప్పండి, మీరు ఎక్కడైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళారో ఉద్యోగాల కోసం కొత్త వాళ్ళు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ వరకు, డిగ్రీ వరకు, పీజీ వరకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లిస్ట్ తయారు చేయండి, వాళ్ళకి చెప్పండి, మెసేజ్ పంపండి, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా, మా దాంట్లో ఈ పాలసీలు ఉన్నాయి, ఈ చేస్తే మీరు ఈ విధంగా పైకి వెళ్తాము, ఈ విధంగా మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పండి. ఎందుకంటే అరే పక్కన వేరేది ఏదైనా మీకు వాళ్ళు కమిషన్లు ఎక్కువ తీసుకుంటారు, కానీ మేము కస్టమర్కు బెనిఫిట్ ఎక్కువ ఇస్తాం. ఆ ఒక్క మాట చెప్పండి సార్, ఎందుకు చేయడం మీ దగ్గర పాలసీ చేస్తాడో చేయడం, కానీ ఏంటి మనకు చెప్పం. ఓకే సార్, చెప్పం. మనం ఎందుకు చెప్పము? నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ఒక అతను షాప్ పెట్టింది సార్, నేను బాగా ఒక 10 కోట్లు పెట్టి షాప్ పెట్టిన, అన్ని పెట్టిన, మాల్ పెట్టిన, సెటర్ బంద్ చేసిన. ఎవరైనా వస్తారా సార్ దుకాణాలకి? ఎప్పుడు వస్తారు? ఓపెన్ చేయాలి, అప్పుడు వస్తారు కదా. ఇప్పుడు మీ కాడ కూడా ప్రొడక్ట్ నిండా ఉంది, మీకు తెలుసు పోస్టల్ డిపార్ట్మెంట్ మంచి డిపార్ట్మెంట్, మేము చేసేది మంచి ఉద్యోగం, దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని మీ వరకే తెలుసు. మీరు సెటర్ బంద్ చేసుకుని పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? మీరు ఓపెన్ కండి సార్. మీ అపార్ట్మెంట్ ఉంటే 10 మంది ఉండరా సార్? అలా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, రిలేటివ్ చెప్పండి, మెట్రోలో వెళ్తున్నారు అనుకోండి, చెప్పండి ఏం చేస్తాడు పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం, అడగండి, మాట్లాడండి. అంతేగాని ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నిలబడతామా సార్? ఎవరితో ఎవరు మాట్లాడతారు సార్? ఒక అతను ఎవరు అడుగుతారా సార్ అని, అదే ఇంకో అతను ఏం చేశాడంటే అనగానే పక్కన ఏం చేస్తాడు వచ్చి, సార్ ఎక్కడ పోతారు సార్ అడుగుతాడా సార్? అడుగుతాడా? అంటే మనం కూడా ఏం చేస్తామంటే ఈ యాటిట్యూడ్ ఉండదు, స్మైల్ సార్, ఏం లేదు సార్, ముఖం మీద స్మైల్ ఉంటే సార్ అన్ని పనులు జరిగిపోతాయి. అలా అని నవరాని చోట అవ్వకండి, అది కూడా ప్రమాదం, పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అది కాదు చెప్పేది. యాజ్ ఏ మార్కెటర్గా మనకు ఉండాల్సింది ఏంటంటే మనము ఇంటరాక్ట్ కావాలి కస్టమర్ని పట్టుకోవాలంటే సింపుల్, మనం ఏం చేస్తున్నామో చెప్పాలి. ఏమంటే ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇన్విటేషన్ కలవగానే ఎక్కడ ఏం చేస్తున్నాం అంటే అని చెప్పి నెంబర్ తీసుకోవడమో, కాంటాక్ట్ నెంబర్, తర్వాత ఇంటికి మాట్లాడడం, ఇలాంటివి చేస్తాం. మేము అదే చేస్తాం. నేను లిఫ్ట్ ఇచ్చిన సార్, ఆయన కాడ 2 ప్లాట్లు కొనిపించాను 400 గజాలు, నాకు 2 లక్షల కమిషన్ వచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన కూర్చున్న కాసేపట్లో మాట్లాడాలి, ఏం చేస్తాం సార్ మార్కెటింగ్ చేస్తాం ప్రాణం అంటే ఆర్మీ రిటైర్, ఆర్మీ రిటైర్ అంటే కొంచెం మంచిదైతే చేస్తాడు అని ఒక బ్రాండ్ పడిపోయింది. ఇప్పుడు మీరు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ సార్, ఇంకెవరు క్వశ్చన్ అయ్యాడు సార్, మీకు చెప్పొచ్చు మీరు కూడా, అరే 10 లక్షల పాలసీ చేయంటే 10 లక్షల పాలసీ మీరు కనుక చేపిస్తే మీకు 70-80 వేలు వస్తాయి సార్. తెలుసా ఆ విషయం మీకు? పిఎల్ఐ తెలియదా సార్? తెలియదు. 10,000 సంవత్సరానికి ఎంత వస్తాయి సార్? వస్తాయి సార్, నేను చూసిన, మీరు లిస్ట్ అంతా చూసిన ఒకటి. రైట్, ఓకే. నెక్స్ట్ అక్కడ నైబర్స్, మనం పక్కింటి వాళ్ళతో మాట్లాడడం సార్, పక్కింటి వాళ్ళతో అసలు మాట్లాడడం నాకేం అవసరం సార్. రిలేషన్ బిల్డింగ్ బిజినెస్ సార్, రిలేషన్ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా పక్కింటితో మాట్లాడాలి. అట్లాంటి మీరు మేడంతో మాట్లాడండి, పక్కింటి మేడం వాళ్ళతో, మళ్ళీ మీరు అక్కడ వల్ల ప్రాబ్లం పోతుంది. నేను మాట్లాడడం అనేది కస్టమర్ బేస్లో మన దీని గురించి చెప్పడానికి. రైట్ సార్. ఇంకొకటి డెడికేషన్ పర్సన్స్ ఉన్నారు సార్, డాక్టర్స్ ఉంటారా సార్? ఖచ్చితంగా వెళ్తామా? పన్ను బిగించుకోవడానికో, జ్వరం వచ్చినప్పుడు ఆర్ఎంపీ కాడుకో, డాక్టర్ సలహాల కోసము, లేదంటే వకీల్ కాడుకో పోతామా సార్?
పోతామా పోమా. సో వీళ్ళందరి నెంబర్ రాసుకోండి సార్, చెప్పండి సార్, సార్ మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పలానా ఉంది సార్, చాలా మంచి రిటర్న్స్ సార్, వేరే కంపెనీలో చేస్తే మీకు 25% వాడే తీసుకుంటాడు, కానీ మా దాంట్లో అట్లా కాదు సార్, మా దాంట్లో మీకు కస్టమర్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా పేపర్ పెట్టి ఒక్కరోజు ఒకరికి చెప్పారా సార్? ఎవరైనా చెప్పండి, పేపర్ పెట్టి ఎప్పుడైనా పోయి సాయంత్రం పూట ఒక్కరికైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? గుడ్, థ్యాంక్ యూ సార్, చెప్పడం కూడా సార్ సార్ చేసారు రైట్. అందరూ ఎందుకు చేయలేపట్లేదు అంటే మీరు చేయలేదని. చేయాలి సార్, తప్పేం లేదు, మన దగ్గర ఉన్నది మనం చెప్పుకోవాలి, మన దగ్గర ఉంది చెప్పుకోవాలి. నేను ఇప్పుడు వచ్చి చెప్తున్నా అంటే రేపు ఇక్కడ పిలుస్తారు కదా, నేను పెద్ద నాకు ఎంత నాలెడ్జ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి తిరుగుతుంటా, నేను స్పీకర్ని కూడా పిలుస్తాను, ఎవరు పిలవడు. మీరు కూడా అంతే, మనకు తెలిసింది చెప్తూనే ఉండాలి, అప్పుడే వాళ్ళు వస్తారు సార్. నెక్స్ట్ ఎస్ అంటే స్ట్రేంజర్స్, అంటే కొత్త వాళ్ళు రోజు పరిచయం అవుతారు సార్. బస్సులో కూర్చున్నా, మెట్రోలో కూర్చున్నా, నిలబడ్డా, కూర్చున్నా, ఎవరెవరు కలుస్తారు కదా, మాట్లాడండి సార్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు, సార్ ఏం చేస్తారు మీరు, ఇదే సార్ మార్కెటింగ్లో ఉండాలి సార్. ఒకటి ఉండాలి, మార్కెటింగ్లో ఏమంటారంటే మూపే చక్కర్, ఏముండాలి, మూపే చక్కర్, దిల్ మే ఆగ్, పైర్ మే చక్కర్. అంటే మార్కెటింగ్లో ఉన్నప్పుడు నోట్లు ఎట్లా ఉండాలి, చట్టిగా మాట్లాడాలి. సర్పే బర్ఫ్, ఇక్కడ ఏముండాలి, కూల్గా. వాడు నో అంటాడు, అరే మనది ఏదో కొట్టుకపోయినట్టు, మనది ఆయన తీసుకుపోయినట్టు పెద్ద ఏమంటాడు సార్, నో అంటాడు అంతే. ఏమంటాడు, కొడతాడా, ఎలా కొడతాడా? మనం పోయి చెప్పినాం అనుకో, అరే పాలసీ చేయండి, నాకు ఇది చేయండి, లేదబ్బా కాదంటే అంతే కదా. కానీ నువ్వు రావద్దు, ఇక ఇప్పటి నుంచి నాతో మాట్లాడతాడు అన్నాడు సార్. ఎప్పుడన్నా మీ కస్టమర్ అనలే కదా, మరి ఎందుకు ఫీల్ అవుతున్నాము? యాక్చువల్ సేల్స్ యావరేజ్ గురించి చెప్తాను నేను. మేము ఎందుకంటే లక్షల్లో బిజినెస్ చేస్తాం కాబట్టి చెప్తున్నా. ఈ సింపుల్ సార్, మేము చేసే దాంట్లో మేము చాలా చెప్పాలి, మీరు ఏం చెప్పేది సింపుల్గా మీరు చెప్పొచ్చు. మన పాలసీల గురించి ఈజీగా చెప్పొచ్చు, పిఎల్ఏ గురించి, వాటి గురించి, వీటి గురించి, ప్రతి దాని గురించి చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏమన్నా సార్ నేను సార్ అయితే ఇదే చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఆడ వద్దని నో అంటాడు, కానీ వద్దని చెప్పలేము మనం దాన్ని ఏమనుకుంటాము, ఇక వద్దన్నాడేమని మనతో మాట్లాడడం పని చేస్తాం రేపటి నుంచి. అట్లా కాదు సార్, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అయిపోయింది స్టేజ్ చేసి నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈ రోజు నుంచి మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీ అంటే మీ నాన్నకి, మన పేరెంట్స్కి, మీ బ్రదర్స్ ఎంతమంది, మీ సిస్టర్స్ ఎంతమంది, వాళ్ళకి ఈరోజు నైట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పోయి ఎవరికి చెప్పకండి, బయట వాళ్ళకు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మీరంటే వాళ్ళంతేగా అటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క పాలసీ రేపు తెచ్చి కట్టండి సార్. మనం ఎప్పుడైనా చెప్పారా సార్ వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పారా? చెప్పండి సార్, ఫస్ట్ మనం చేయాలి. ఇంకొకటి, ఫస్ట్ మన అందరి దగ్గర ఉన్నాయి పాలసీలు, అందరి కాడ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు అడిగితే చూపించడానికి కూడా ఉందిగా మన దగ్గర, అడిగితే చూపించవచ్చు, ఇది నా కాడ ఉంది నేను చేసినాను, అప్పుడు నమ్ముతారు సార్. కాబట్టి ఎవరికో బయట వాళ్ళకి కాదు, ఫస్ట్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పండి, అక్క వాళ్ళకు, చెల్లె వాళ్ళకు, కోడలికి, అల్లునికి, బామ్మడికి, బావకు, అందరికీ పేయండి. ఫస్ట్ వాళ్ళని రేపు జాయిన్ చేయించండి, ఏదో ఒక పాలసీలో తీసుకోమని చెప్పండి. రైట్ సార్, అది. ఆ తర్వాత షో ద ప్లాన్ విత్ ఎనర్జెటిక్. చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే కస్టమర్ తోటి, ఒకవేళ నేను ఒక ఎగ్జిక్యూటివ్ నేను పోయినా, రాజేందర్ సార్ మా వెంచర్ ఉంది, అలా 20 లక్షలు పెడితే ప్లాట్ వస్తుంది, మంచిగా అన్నీ మంచిగా ఉన్నాయి, మంచిగా ఉంటుంది అంటే కొండడా సార్, కొండడా సార్ ఏమన్నా మరి రాజేందర్ సార్ మాది పలానా కంపెనీ, పలానా ఇది, ఇన్ని రోజులు, ఇన్ని కస్టమర్లు, ఇది ఈ రోజు కొంటే 5 సంవత్సరాలు మాకు డబల్ అయింది, లేదు 10 సంవత్సరాలకు ఈ వస్తుంది, అది వస్తుంది అంటే అయ్యా ఈరోజు చెప్తున్నారు. కానీ ఎంత సార్ అడ్వాన్స్ అర్థం కట్టడా? సో ఇక్కడ ప్రజెంటేషన్ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రజెంటేషన్ స్కిల్స్. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది సార్, ఏంటంటే ఉద్యమం, ఏ ఉద్యమం అది, స్వతంత్ర సమర పోరాటం జరిగేటప్పుడు అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అంటాడు అందరినీ, ఏమంటాడు సార్, ఏమంటాడంటే సపోజ్ ఇలా అడిగితే వచ్చేదా స్వతంత్రం చూడండి, భాయో బహనో सब लोग एक एक बूंद खून दे दो मैं आपको स्वराज दिला दूंगा అంటే ఎవరు ఇస్తారా సార్? అంటే మీరు ఒక సుక్క రక్తం వేయండి, నేను మీకు స్వతంత్రం ఇస్తా అంటే ఎవరు ఇస్తారు? నమ్ముతారా? అదే సుభాష్ చంద్రబోస్ గారు ఏమంటే భాइयों और बहनों आप लोग एक एक बूंद खून दे दो मैं आपको आजादी दिला दूंगा అనగానే మొత్తం వచ్చారు సార్ అందరూ. దాంతో మనకు వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలానే సార్, మనం పాలసీ అమ్మేటప్పుడు అదే యాక్చువల్ మన దగ్గర ఉండాలి. వాడు తీసుకోకపోని లా ఆఫ్ యావరేజ్ 10 మందిని కలిస్తే ఖచ్చితంగా ముగ్గురు మనం ఇన్వైట్ చేస్తారు, దాంట్లో ఒక పాలసీ వస్తుంది. అంటే మనం ఎంతమందితో మాట్లాడాలి ఒక పాలసీ కోసం? 10 మందితో. అయితే నేను చెప్తాను 3 అని చెప్తాను.
3 వస్తాయి. 10 మందితో మాట్లాడి 3 పాలసీలు వస్తాయి. 10 తోటి 5 రిజెక్ట్ చేస్తారు, 5 వింటారు, దాంట్లో 3, 2 ఒకటో వస్తుంది ఖచ్చితంగా. కానీ ఇది కనుక మనం చేయగలగాలి సార్. రైట్, చేద్దామా సార్? ఓకే, చేస్తే ఏమొస్తుంది అమ్మ ఇక్కడ ఉంది. ఫాలో అప్ చేయాలి. మీరు ప్లాన్ చెప్పించారు, నెక్స్ట్ ఇక పట్టించుకో, మళ్ళీ ఫాలో అప్ చేయండి. ఆయన ఎప్పుడైతే నో అంటాడో అప్పటి వరకు కదిలించండి. సార్ మరి ఎప్పుడు చేద్దాం, రేపు వస్తున్నా సార్, మరి పాపం ఏమి చేద్దాం ఇట్లా. ఇంకొకటి సార్, మార్కెటింగ్ స్కిల్లో ఎప్పుడు కానీ క్లోజ్డ్ క్వశ్చన్స్ అడగొద్దు, ఓపెన్ క్వశ్చన్. ఎట్లా సార్ మా పాలసీ నచ్చిందా నచ్చలేదా, ఏమంటారు సార్ ఆప్షన్? నచ్చలేదు అనడానికి అక్కడ ఆప్షన్ ఉంది. అదే సార్ నేను చెప్పిన ఇప్పుడు పిఎల్ఏ పాలసీ బాగుందా చాలా బాగుందా, ఏమంటారు సార్? ఏదైనా ఉన్నట్టే మంచి పాజిటివే కదా. సో మనం అడిగేటప్పుడు కానీ ఎక్కడ కానీ మర్చిపోండి ఇప్పటి నుంచి లైఫ్లో, బాగుందా చాలా బాగుందా ఏదైనా అడగాలి. నేను మా మేడం గారు ఊరికొస్తా, బాగుందా చాలా బాగుందా అంటే అని నువ్వే చెప్తున్నావు అంటారు. చీర ఏదో తెచ్చినప్పుడు బాగుందా చాలా బాగుందా, నేను ఎప్పుడు ఇది బాగుందా బాగాలేదా అంటే మళ్ళీ ఆప్షన్ నాకు ఇచ్చినట్టు నేను బాగాలేదు అని చెప్పడానికి నేను ఎందుకు చెప్పాలి అట్లా? సో ఇదే మనం చేసేది. మనం చెప్పండి, బాగుందని చెప్పండి, బాగుందా చాలా బాగుందా. ఇంకొకటి ఏంటంటే క్లోజింగ్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే 24-48 అవర్స్లో కస్టమర్ని క్లోజ్ చేయాలి. ఎస్ఆర్ నో టైం వేస్ట్ చేయొద్దు, ఆయనతోటి తీసుకెళ్ళాలి, బెనిఫిట్ చెప్పాలి. ఇంకొకటి చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఫ్యామిలీని కూర్చోబెట్టి చెప్పండి ఒక పాలసీ గురించి. మీరు ఇంటికి వెళ్తారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, ఆ భార్య ఉంటుంది, అందరూ ఉంటారు, అందరిని కూర్చోబెట్టి ఒక్క మీటింగ్ చేయండి. అలా ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా మీకు వస్తుంది సార్. మనం ఏం చేస్తాము, ఈయన నా క్లోజ్ ఫ్రెండ్ కదా ఏం చెప్తాం, ఈయన తురుంకా నేనేం చేయలేడు మేడం చెప్పాను, తప్పు మాట్లాడుతున్నా సార్. సింపుల్, ఓకేనా సార్? ఇప్పుడు ఓకే, ఇంకోటి టైం అవుతుంది కదా సార్, మంచి ఒక జోక్ కదా సార్ ఒకటి చెప్తాను. ఏమైందంటే ఒక 2 వ్యక్తులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే ఆ 2 వ్యక్తులకి ఒకటి చెప్పాడల్లా, ఏది వెంకటేష్ మల్లేష్. వెంకటేష్కు ఆలోచన వచ్చి చెప్పాడు, అరే మల్లేష్ ఒక పని చేద్దామని, ఉద్యోగాల గురించి వేస్ట్ మనం వెయిట్ చేయడము, ఒక చిన్న పని చేద్దాము, ఒక బర్రెను కొన్నాము, అది 1 ఇయర్లో ఒక పిల్లని పెడుతుంది, పాలిస్తుంది, ఆ పాలు అమ్ముకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 1 2 అవుతాయి, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 16 అయితే 32 అవుతాయి. ఇట్లా మనం ఒక 5 సంవత్సరాలు కష్టపడితే బ్రహ్మాండంగా ఇన్కమ్ వస్తుంది అని ఎవరికి చెప్పాడు? వెంకటేష్ మల్లేష్కి చెప్పాడు సార్. వెంకటేష్ మల్లేష్ చెప్పాడు. ఆ రోజు తర్వాత కరెక్ట్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు సార్. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు, 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. ఎలా కలుసుకున్నారో చెప్తాను. ఈ వెంకటేష్ గారు చెప్పింది మల్లేష్కు. మల్లేష్ ఏం చేస్తుందంటే ఒక కారు తోలుకుంటూ పోతున్నాడు. చూస్తుంటే వెంకటేష్కు చిరిగినటువంటి షర్టు, గడ్డము రకరకాలుగా ఉన్నాడు ఆయన. కానీ అరే వెంకటేష్ గారు ముందుకు పోయినాడు, ఆపాడు, బ్రేక్ వేశాడు. ఓకే సార్, నాకు కూడా ఉంది సార్, నో ఇష్యూ. ఉన్నారా? 2 ఉన్నారా? సారీ సార్, నాకు తెలియదు, మిమ్మల్ని అంటలేను, చెప్తున్నాను. ఓకే సార్, వినండి సార్, బాగుంటుంది. అయితే వెంకటేష్ వెళ్తుంటే మల్లేష్ కారు తోలుకుంటూ వెళ్తున్నాడు. డౌట్ వచ్చినారే వెంకటేష్ కదా అనుకుని ఆపాడు, సైడ్ పెట్టాడు, ఆరు కొట్టాడు. చూసాడు, అరే అది గుర్తుపట్టలే. అరే వెంకటేష్ అన్న నన్ను ఎవరు పిలుస్తున్నాడు చూసే వరకు అర్థం చేశాను మల్లేష్. అరే నువ్వు డ్రైవర్ ఎప్పటి నుంచి అయినా అన్నాడు. అనగానే నువ్వు కూర్చొని డోర్ తీసి కూర్చోబెట్టుకుని 2 కాఫీ షాప్కి వెళ్ళారు. కాఫీ తాగుతున్నాడు, అని తాపిస్తుంటూ కూడా అడిగాడు, అరే ఈరోజు వెంకటేష్ మే आपके लिए शुक्रगुजार हूँ, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు లేకపోతే నాకు ఈ కారు కాదు, నేను కార్ డ్రైవర్ని కాదురా, ఈ కారు నాదే. నా పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారు, బలానా ఇదైంది, ఇదంతా దీనికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు చెప్పింది చేశాను, పోయాను, బర్రె కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను, చేశాను, పాలమ్మాను, ఇప్పుడు నేను కారు తిరుగుతున్నాను. అరే నీకేమైందిరా వెంకటేష్, నువ్వే కదా నాకు చెప్పింది అంటే, ఆ రోజు ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా మేడం అన్నం పెడుతుందిరా, అన్నం పెట్టుకుంటే తింటప్పుడు 9 గంటలకు చెప్పాను, అమ్మ మనం ఒక పని చేద్దాము, ఒక బర్రె కొనుక్కుందాము, అది 1 ఇయర్కి దూడిస్తుంది, పాలిస్తుంది, పెరిగిస్తుంది, అమ్ముకుందాము, మన పిల్లల్ని చదివించుకుందాము, ఇది చేద్దాము అది చేద్దామని చెప్పిన తర్వాత అరే బాయ్స్ మరిగాయతో వాళ్ళ మేడం ఏమన్నదట, బర్రె చచ్చిపోతే ఆయన బర్రె అయినా చచ్చిపోయింది సార్. సో నేను అనేది ఏంటంటే మేడం అంటే మేడం తప్పు కాదని, కానీ కన్విన్స్ చేయాల్సి ఉండే. పాప మేడం ఏమన్నది, బర్రె కూడా చచ్చిపోతే అసలే నువ్వేం చేస్తావు, అది కూడా ఒక పెద్ద ఖర్చు అనుకున్నాడు. కానీ అక్కడ పనిచేసే లాజిక్ ఎవరికి? అతను అదే సలహాతో ఎక్కడ దాకా పోయాడు, ఎక్కడికో పోయాడు. మనం కూడా
చేసేటప్పుడు చూసుకోవాలి సార్, రైట్? మేడం గారు తిట్టకండి, క్లోజింగ్. ఆ తర్వాత సెల్ఫ్ టార్గెట్ సార్, ఇది ఇంపార్టెంట్ సార్. ప్రతి వీక్లీ మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ కోసం, మన పిల్లల కోసం మనం ఏం టార్గెట్ చేస్తున్నాం, మన టార్గెట్ మనం ఫుల్ఫిల్ చేస్తే సార్ ఆటోమేటిక్గా మన వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి టార్గెట్ ఫుల్ఫిల్ చేసినట్టే. మనం టార్గెట్లో ఫుల్ఫిల్ చేయకపోతే పైన ఉన్న టార్గెట్ కావు సార్. అందుకనే వీక్లీ టార్గెట్, మంత్లీ టార్గెట్. సపోజ్ మీరు ఒక 4 పాలసీలు అమ్మాలి సార్. నేను మార్కెట్లో నేను రియల్ ఎస్టేట్ చెప్తాను, నువ్వు 4 ప్లాట్లు అమ్మాలి అంటే నేను చెప్తాను సింపుల్. నువ్వేం చేయాలి, ఫస్ట్ 4 అమ్మాలంటే వీక్లీ 1 అమ్మాలనే టార్గెట్ పెట్టుకోమంట. వీక్లీ 1 అమ్మాలి. వీక్లీ ఫుల్ టైం ఏం చేయాలని రియల్ ఎస్టేట్ చేస్తాడు. మరి వీక్లీ 1 అమ్మాలంటే ఏం చేయాలి? 7 రోజులలో ఒక రోజు మేడంకి ఇచ్చే, పిల్లలకి ఇచ్చే, తిరిగిరానికి పోయినాడు. కానీ కతిమ 6 రోజులలో 6 వ్యక్తులు కలిస్తే ఒకటి అయిపోతుంది సార్, గ్యారెంటీ. సేల్స్ యావరేజ్ అంతే సార్, అయిపోతుంది. అలా వారం అయిపోతే 4 అయినట్టే కదా సార్. చాలామంది ఏం చేస్తారు, టార్గెట్ పెడతాడు, 4 పెడతాడు, ఇక చూస్తాడు ఇప్పుడు వారం, నెక్స్ట్ వారం 2 చేస్తారే, నెక్స్ట్ 2, ఇంకా టైం ఉంది 15 రోజులు, 3 చేస్తా. లాస్ట్కి అయినా ఏం చేయడు సార్. అందుకనే టార్గెట్ అది వ్యవస్థ కోసం, మన కోసం పనిచేసే టార్గెట్ కూడా అంతే ఉంటుంది. అందుకనే ఒక్క టార్గెట్ మిస్ అయితే అన్నీ మిస్ అవుతాయి సార్. అయితే ఒకటి మా ఆర్మీలో ఫైరింగ్ చేసేవాళ్ళం సార్ మేము. అయితే రాజేంద్ర సార్ మేమంతా ఒక లైన్లో చేసేవాళ్ళం. అట్లా ఫ్రెండ్స్ అంతా కలిసి చేసేటప్పుడు మనిషికి 10 తూటాలు ఇస్తాడు సార్, 10 బుల్లెట్స్ ఇస్తాడు. అయితే నా దాని మీద 15 ఉన్నాయి సార్. నా దాని మీద ఉన్నాయి పక్కా. ఏం చేశాడు ఆయన? ఎవరు టార్గెట్ మీద కొట్టాడు? ఆయన టార్గెట్ మీద పెట్టుకోలే, పక్కా టార్గెట్ కొట్టారు. సో నేనేమంటున్నా అంటే, మీరు కూడా ఇక్కడ పాలసీలు మీ టార్గెట్లో మీరు పెట్టుకొని మీరు చేయండి. మీకు మార్కులు ఎక్కువ వస్తాయి, మీకు పైసలు వస్తాయి, మీకు ఇన్సెంటివ్లు వస్తాయి సార్, రైట్? ఇంకొకటి 1 వర్క్ 2 బెనిఫిట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు చేసిందంతా మీరు హ్యాపీగా ఇలా మీరు రోజు ఒకరితో మాట్లాడి వారానికి 1 పాలసీ చేసినా 4 పాలసీలు అవుతాయి సార్ మంత్లీ. అలా మీరు కనుక మీ పాలసీని సెల్ చేసినట్లయితే, ఇక్కడ ఇంగ్లీషు అవి చూడకండి సార్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం ఏదో రాస్తా, అర్థం చెప్తా అంతవరకే. అయితే ఒక పాలసీ సేల్ చేస్తే ఏమవుతుందంటే, యూ విల్ గెట్ ఇన్సెంటివ్. మీకు ఇన్సెంటివ్ వస్తుందా సార్? మీ ఇన్సెంటివ్ కోసం మీరు పనిచేస్తే సెకండ్ బెనిఫిట్ ఎక్కడికి వెళ్తుంది? ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్ కూడా వెళ్తుంది కదా, టార్గెట్ ఫుల్ఫిల్ అయితే కదా. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి సార్, ఇమాందారీగా చేయాలి సార్. ఒక్కసారి అడావుడి ఈ టార్గెట్ వచ్చింది ఇట్లా అని పడకుండా అందరం కనుక ముందు నుంచి ఒక ప్లాన్ తోడు వెళ్తుంటే ఏ ప్రెజర్ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు సార్. అందరం కలిసి చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక పాలసీ చేస్తే ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది? ఓన్ అవుతుంది, మీకు కూడా ఇన్సెంటివ్ కూడా వస్తుంది ఎక్స్ట్రా. నెక్స్ట్ కంపెనీకి కూడా, డిపార్ట్మెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ నేను చెప్తాను, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ 4,17,114 మంది ఉన్నారు సార్ ఈరోజు. వాళ్ళలో 17,000 మంది ఎక్కడే ఉంటారు కదా సార్, పరిగెపోతుంటారు కదా చేసేటప్పుడు. వ్యవసాయం చేసినా ఏం చేసినా కొంత పోతాం బయటికి, స్కాప్ పోతుంది, అది వదిలిపెట్టండి. 4 లక్షల మంది 1,000 రూపాయల పాలసీ, ఒక్క 1,000 రూపాయల కలెక్షన్, నేను చెప్పేది ఒక్క 1,000 రూపాయల కలెక్షన్ వచ్చేటటువంటి పాలసీ ఏదైనా చేస్తే ఎంతైతే సార్ అక్కడ ఒక వీక్లో ఒకటే 40 కోట్లు. పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ అయింది అక్కడ? 40 కోట్లు. చూడండి సింపుల్గా. అదే 40 కోట్లు 4 వారాలు అంటే 1 మంత్లో ఎంత అవుతుంది అవుట్పుట్? అందరు కలిసి చేస్తే సింపుల్గా 1,000 రూపాయల పాలసీ కట్టేయండి సార్. వారానికి ఒక్కరితోటి 1,000 రూపాయలు కట్టేటట్టు ఒక్క పిఎల్ఐ పాలసీ చేయించండి. వెరీ సింపుల్ సార్, ఎవరైనా కడతారు. నేను కట్టేటప్పుడు మా ఇంట్లో నలుగురు కట్టిపోతుంది, ఎవరైనా అడగండి, కట్టిపోతుంది ఇక్కడ. అయితే 40 కోట్లు ఒక్క వీక్లో ఎంత అవుతుంది సార్? అది ఒక 160 కోట్ల రూపాయలు అవుతుంది సార్. 160 కోట్లని మనం 12 నెలలు కనుక అందరూ చేస్తే ఎంత అవుతుంది సార్? అక్కడ 1920 కోట్లు బిజినెస్. ఓన్లీ 1,000 రూపాయలు సార్. మనం ఏం చేసినాం ఇక్కడ? 1,000 రూపాయల టార్గెట్. వీక్లీ ఒక పాలసీ చేస్తున్న 1,000 రూపాయలు అంత అవుట్పుట్ వస్తుంది సార్. అందరు చేస్తే సార్, ఒక్కరు చేస్తే కాదు. బాగుందా? చాలా బాగుందా సార్? నేను ఎట్లా క్వశ్చన్ బాగుందా? చాలా బాగుందా? ఇది ఎలా కాదా సార్? అది ఒరిజినల్ అని చెప్పేది దగ్గర ఉందా? 1,000 రూపాయలు వాళ్ళు చేయించలేమా? ఫ్రెండ్కో, ఎవరికో, అక్కకో, చెల్లెకో, బావకో, బామ్మర్దకో, ఆఖరి మర్దలకో చెప్పొచ్చు కదా సార్. చేయించవచ్చు ఒక పాలసీ. అమ్మ నీకు చిన్నపిల్లల నుండి చేసుకోరావా, నీకు మంచిగా ఉంటుంది చెప్పాలి. ఓకే సార్. నెక్స్ట్ ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది చెప్పేసిన. మీరేంటి మీ కాంటాక్ట్లు అన్నీ కూడా ఫస్ట్ ఫ్రెండ్స్ రూల్ ఉంది కదా, ఆ రూల్లో రాసి పెట్టుకోండి, అందరికి చెప్పండి. నెక్స్ట్ కింద కస్టమర్స్ చేయండి. ఆల్రెడీ మీ దగ్గరికి వస్తారు సార్, క్లోజ్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళని ఇమ్మీడియట్గా
ఒక్క పాలసీ చేశాడు కదా సార్, మీకు కూర్చొని 5 నిమిషాలు నవ్వుకుంటూ మాట్లాడండి సార్, నవ్వుకుంటూ మాట్లాడండి. అమ్మ నువ్వు కూర్చోమ్మా, పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క, చెల్లెని మాట్లాడండి సార్. కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత చెప్పండి, అమ్మ క్లోజింగ్గా మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు కట్టినావు, ఏం చేసినావు, ఎప్పుడు కట్టి ఇట్లా చెప్పిన. ఇప్పుడు అమ్మ మరి మీ ఇంట్లో ఎంతమంది వాళ్ళకి చెప్పమ్మా ఇట్లా కట్టుకోమంటే మంచిగా మాట్లాడమనుకోండి సార్, తప్పకుండా చెప్తారు. నెంబర్ కూడా ఇస్తారు, మా బిడ్డతో మాట్లాడంటారు, ఇది ఇస్తారు సార్. కానీ ఒక్క 5 నిమిషాలు పని చేయండి, 5 నిమిషాలు మాట్లాడండి. ఎంతో పని చేస్తున్నారు సార్. ఒక 5 నిమిషాలు కస్టమర్, క్లోజింగ్ కస్టమర్ ఆయన ఇంపార్టెంట్ మనకు. అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన పోయి 10 మందికి చెప్పే వ్యక్తి, ఆయనతో మాట్లాడండి. కూర్చోబెట్టి అవసరమైతే వాటర్ వేయండి, వాటర్ బాటిల్ పెట్టండి, మూత బిర్ర పెట్టండి టైట్గా, ఆయన తాగడానికి ఇట్లే సార్ వాటర్ తాగా తీసుకుని వాడు పెట్టుకుంటాను. ఇవ్వకండి ఆయన కానీ చెప్పండి, మంచోడు మా సార్ మంచోడు అనుకుంటారు. చెప్పండి సార్ పాలసీల గురించి, బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ అప్పుడు చేంజ్ పోస్టులు ఇవ్వండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇలాగ చెప్పాను కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది మన డిపార్ట్మెంట్. అప్పుడు మనకి ఏ టెన్షన్ లేదు. ఇక్కడ ఇది ఏమంటారు సార్, ఇప్పుడు మనం జీపీఓ ఎక్కడికి ఏమంటుంది దాన్ని కొలాస్ ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఒకవేళ ఆలోచించండి, ఉద్యోగాలు ఎక్కడికి తక్కువ చేయండి, దీన్ని రిమూవ్ చేయండి అంటే మీరు ఎక్కడ పోతారు? సార్ అందరూ మీ పిల్లలంతా ఇక్కడ చదువుతున్నారు, ఫ్యామిలీస్ అంతా ఇక్కడ సెటిల్ అయ్యారు, ఎక్కడ పోతారు చెప్పండి? పోలేం కదా. కాబట్టి అందరూ ఇనిషియేటివ్ తీసుకుంటేనే అవుతాయి సార్ అన్నీ. ఓకే, ఆ భయం ఉండాలి మన దగ్గర. నెక్స్ట్ మస్ట్ బి. అయిపోవచ్చింది, ఏం టెన్షన్ లేదు సార్. నేను ఒకటే అంటాను సార్, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కావలసినవి ఇవి ఉండాలి సార్. ఇది ఫెయిత్, ట్రస్ట్, హోప్, కాన్ఫిడెన్స్. ఓకే సార్. ఇక్కడ ఫెయిత్ అంటే చెప్తారా సార్? ఇంగ్లీష్ బాగా వచ్చు ఎవరన్నా? ఫెయిత్ మేడం మీరు చెప్తారా మేడం? ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకం. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఎవరు? విశ్వాసం రైట్. ట్రస్ట్ నమ్మకం, హోప్ ఆశ, కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం. రైట్. ఈ 4ని మనం అడాప్ట్ చేసుకుంటే ఏదైనా చేయొచ్చు సార్. ఎలానో చెప్తాను. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, ఒక ఊరిలో వర్షాలు రావట్లేదు చాలా కాలం నుంచి. అప్పుడు ఏం చేశారంటే, అరే ఊరు బయట కప్పకు పెళ్లి చేసేవాళ్ళు. అంటే మీరు పల్లెటూరు మాట చెప్తున్నాం, మరి సిటీలో చేస్తారో మాకు తెలియదు. పల్లెటూరులో ఏమనే వాళ్ళు కప్పలకు పెళ్లి చేయాలి. అప్పుడు వర్షం వస్తున్నప్పుడు ఊరంతా ఒక గ్రౌండ్కి వెళ్ళి అక్కడ కప్పకు నీళ్లు పోసి చేస్తున్నాడు. నాలాంటి వాడు గొడుగు తీసుకొని పోతున్నాడు. ఏం తీసుకుపోతున్నాడు సార్? చలికాలంలో గొడుగు తీసుకొని పోతున్నాడు. అడిగాడు ఒకడు, రాజేంద్ర సార్ లాంటి వాడు, అరే భయ్ గొడుగు ఎందుకు పట్టుకపోతున్నామంటే, మనం వర్షం వస్తుందికే కదా మనకి చేసేది, అక్కడ పోయి చేసి వర్షం వస్తుందికే కదా. అంటే అంత విశ్వాసమైనది. అంటే మనం చేసే పనిలో కూడా అంత విశ్వాసం ఉండాలి సార్. ఏ పనైనా మీకు విశ్వాసం ఫస్ట్ ఉండాలంటే. ఎట్లా? ఎస్ నేను వచ్చాను ఇక్కడ మన డిపార్ట్మెంట్ మీద, నేను ఏదో చేయాలి, ఏదో చూపించాలనేటువంటి విశ్వాసంతో పనిచేయాలి. అలానే ట్రస్ట్, నమ్మకం. చిన్నపిల్లలు ఉంటారు సార్, అందరు చిన్నపిల్లలు ఉన్నారు కదా. 1 year 2 year బేబీ ఎప్పుడైనా మీ పిల్లలు వేసినప్పుడు వాడు ఏడ్చాడని నవ్వాడా? మేడం మీరు చెప్పండి మేడం, మీ అబ్బాయిని ఇట్లా ఎగిరేశారు అనుకోండి, వాళ్ళ నాన్న నవ్వుతాడా ఏడుస్తాడా? నవ్వుతాడా? ఎందుకు సార్? వాళ్ళ ఫాదర్ పట్టుకుంటాడనే నమ్మకం. దట్ ఈస్ ట్రస్ట్. మీకు కూడా ఈ డిపార్ట్మెంట్ ఎట్లా ఉందంటే, మిమ్మల్ని ఎక్కడ పడేయడానికి లేదు సార్. అంత నమ్మండి, అంత విశ్వసించండి. ఓకేనా సార్? అంత మీ దగ్గర ఉంది పొటెన్షియల్. ఇక్కడ పడిపోరు మీరు, ఎందుకంటే చేసుకుంటే వస్తుంది తప్ప. అలానే హోప్. మనం ప్రతిరోజు పడుకునే ముందు ఏం చేస్తాం సార్? నైట్ పడుకునే ముందు మన మొబైల్లో సార్ ఏం సార్ మంచిగా ఉంటుంది లేవాలి అని చేస్తాం. అంటే నిద్రపోయినాక పొద్దున ఉంటామో ఉండమో కూడా మనకు తెలియదు, అయినా మనం అలారం పెట్టి పడుకుంటాం. అది ఆశ. మన జీవితంలో కూడా మనం చేసే పని మీద విశ్వాసము, నమ్మకం ఉన్నప్పుడు హోప్ కూడా అలానే ఉంచండి. ఖచ్చితంగా నేను చేసేది రేపు ఖచ్చితంగా ఈ రిజల్ట్ నాకు వస్తుంది అనేటటువంటి ఆశ ఖచ్చితంగా ఉండాలి సార్. ఇది చేస్తే ఇది అవుతుంది అనేది ఆశ ఉండాలి. ఆ తర్వాత కాన్ఫిడెన్స్. మేడం గారు చెప్పారు, ఆత్మవిశ్వాసం ఏంటి అంటే, నేను ఒక పాలసీ కోసం వెళ్తున్నా, ఆయన దగ్గరికి వెళ్తున్నా, వద్దన్నా కాదన్నా ఏదన్నా నేను చెప్పే విధంగా చెప్పాలి, కన్విన్స్ చేయాలి, పాలసీ అవుతుంది అని అనుకొని మనం ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసంతో అతను ముందుకు వెళ్ళాలి. ఆ రోజు ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడే వాడు చేస్తాడో చేయడో అనుకుంటే ఖచ్చితంగా రాదు. రైట్ సార్. నెక్స్ట్ ఎక్స్ట్రా మనీ. ఇప్పుడు మీకు చెప్తాను, మీ చాప్టర్ వచ్చింది సార్. ఇప్పుడు ఇది చూడండి, ఎక్స్ట్రా మనీ ఎందుకు చేయమన్నాను. యూ విల్ గెట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఫర్ మీ శాలరీతో పాటు. ఇక్కడ చూడండి సార్, మనం ఎందుకు చేయమంటున్నాం మీరంటే పిఎల్ఏ ఎందుకు చేయాలి, ఎందుకు ప్రమోట్ చేయమంటున్నాం అంటే కంపెనీ ఏమవుతుంది సార్, మనది డిపార్ట్మెంట్ పక్కన పెడితే మనకేం పనికి వస్తుందని చెప్తాను. ఫస్ట్ మనకేం పర్సనల్ బెనిఫిట్ ఏంటి, మన అత్తగారు పెట్టిన టీవీ ఇంతవరకు చేంజ్ చేయలేము మనం. మరి జీతం ఎట్లా ఈఎంఐలు పిల్లల ఫీజులు ఇదే అవుతుంది, ఏం కట్టలేము. మరి ఇన్సెంటివ్ ఏమైనా వస్తే మారవచ్చా సార్, మార్చవచ్చు కదా. అలాగే ఫ్రిడ్జ్ మేడం అంటది, పాత ఫ్రిడ్జ్ మామూలు పెట్టిందే నేను కొనిచ్చినవా ఎన్నడన్నా నీ ముఖానికి అంటారు, అప్పుడు అంటారు, చాలా మంది అంటారు. ఆ బాధలు పడొద్దంటే పాలసీ చేయించారు సార్, పైసలు వస్తాయి కొనియండి ఇంట్లో. ఇక అంటది పక్కింటా వాషింగ్ మిషన్ ఉన్నది, ఈ ఇంటా వాషింగ్ మిషన్ ఉన్నది, ఇంకా మనకెప్పుడు ఉంటావు, ఇంకా నా శరీరం పోతున్నాయి ఇలాగ రక్తాలు అంటారు కదా సార్. అంటారు సార్. ఒక గుర్తొచ్చింది సార్, ఒక ఇంటి పక్కన ఒక మేడము ఒక ఆమె అడుగుతుంది, అమ్మ నీ చీర దగ్గర మెచ్చిపోతుంది, టైడ్ వేసావా, ఏరియాలు వేసావా అని అడిగింది. సార్ సపోర్ట్ కొట్టాను సార్, నేను ఏది వేయలేమ్మా మా ఆయనను వాడానంటారు. టైడ్ను వాడావా, దాన్ని వాడామంటే లేదు మా ఆయనను వాడాలని చెప్పాను. అర్థమైందా సార్. సో ఇక్కడ ఏంటంటున్నాయంటే వాషింగ్ మిషన్ కొనాలన్నా, నెక్స్ట్ పక్కింట్లలో ఎండాకాలం వస్తే ఏముంటుంది, ఏసీలు ఉంటాయి, మన ఇంట్లో ఉండవు. సో ఇవన్నీ మీ జీతంతో కొనకండి, ఇక్కడ పనిచేసి ఇన్సెంటివ్ తీసుకొని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ఇటు రీచ్ కావాలి సార్. ఓకేనా సార్, బాగుందా, చాలా బాగుందా, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలన్న ఫీజులు కట్టాలి సార్. ఓకే సార్. సో మీరు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చారు, రీసెంట్గా వచ్చిన ఎంతమంది సార్ చేయలేబట్టి ఈ ఇయర్లో ఉన్నారా, ఎవరన్నా పెళ్లి కానుడు ఉన్నారా, మ్యారేజ్ కానుంది సారు. ఓకే, సార్కి ఈ అనుభవం ఉంటుంది. ఇప్పుడు సార్కి ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యాడు, ఏ టెన్షన్ లేదు, జీతం వస్తుంది, బ్రహ్మాండంగా ఉంది, ఓకే నడుస్తుంది. అయితే ఒక 2 సంవత్సరాలకు ఏమైతే సార్ అంటే ఎవరుంటారు, మేడం ఉంటుంది. బైక్ ఏది కొంటాడు తెలుసా, సీట్ ఇంకెత్తుకునేది కొంటాడు. ఇప్పుడు నార్మల్ ఉంటుంది, మేడం వస్తుంది కాబట్టి. ఆ తర్వాత 1 year 2 yearsకి ఏమవుతుంది, వాడిని ఎడ కూర్చోబెడతాడు, ట్యాంక్ మీద ఎడ కూర్చోబెట్టాడు సార్, ట్యాంక్ మీద. మళ్ళీ ఒక 2 సంవత్సరాలకు ఏమవుతుంది, అప్పుడు మేడం ఎడ కూర్చోవాలి, సగం బయట గాలిలో సగం క్యారియర్ మీద. అవునా కాదా, నేను అదే చేసిన, మా మేడం నిజంగా చెప్తున్నా, అదేనా కదా సార్. మరి ఇప్పుడు ఏం కావాలి ఇంట్లో, ఏం కావాలి సార్, కారా, కరెక్ట్ చెప్తారు సార్, సపోర్ట్ కొట్టండి సార్, అందరికి మీరు కొట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, కారు కావాలి. మరి కారు కావాలంటే సార్ మరి ఏం చేయాలా, ఇక్కడ పాలసీలు ఎక్కువ అమ్మాలి, కారు కూడా వస్తుంది. మరి కారు వచ్చిన తర్వాత కారు పెడుతుంది, ఏం కావాలి, ఇల్లు కావాలి, అది కూడా వస్తుంది. ఓకేనా సార్. మరి లేదు సార్ మాకు కారు ఉంది ఆల్రెడీ, మా నాన్న గురించి మా అమ్మ గురించి కారు ఉంది, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఈ నువ్వేం చెప్తున్నావు మమ్మల్ని అమ్మని, మాకేం అవసరం, నాకు జీతం కూడా వస్తుంది అని అనుకుంటే, నాకు మాకెంట్లో బోర్డు ఉంది, కోట్లు ఆస్తుంది, నాకెందుకు గేన్ అనుకుంటే ఇది చెప్పండి. మీ దగ్గర ఎక్కువ ఉంది కరెక్టే, నేను మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిలో రూపాయి కూడా నేను ఏమనట్లే. ఇక్కడ పాలసీలు చేయించి వచ్చిన డబ్బుతో చాలామంది అనాథ పిల్లలు సార్ ఈ ప్రపంచంలో, వాళ్ళకు బట్టలకు, వాటికో, పండ్లకు, పుస్తకాలకు వాళ్ళకు కొనియండి సార్. మీ దగ్గర డబ్బులు ఎక్కువ, వాళ్ళ కోసం పనిచేయండి సార్, వాళ్ళ కోసం పాలసీ చేయండి సార్. బాగుందా, చాలా బాగుందా. నెక్స్ట్ అవర్ ఫ్యామిలీ టూర్. ఇంకొకటి మీరు పాలసీలు చేయండి, మీ జీతం నుంచి చేయకండి, గోవా ట్రిప్ వేయండి మేడంతో. ఓకేనా సార్. టూర్ వెళ్ళండి, తాజ్మహల్ వెళ్ళండి, ఇంకా అమృత్సర్ వెళ్ళండి, లేకపోతే గోవా వెళ్ళండి, బ్యాంకాక్ కూడా వెళ్ళండి, మీ ఇష్టం. కానీ చెప్తున్నా ఇవన్నీ ఏంటి, ఏ డబ్బులతో వెళ్ళమంటున్నా, వచ్చిన అటు వెళ్ళమంటున్నా. రైట్ సార్, వీటి కోసం. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, టు ఎంజాయ్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇది బాగా అందరూ కనెక్ట్ అవుతుంది చూడండి. ఇక 2-3 సంవత్సరాలు రిటైర్ అయితోళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, చూడండి సార్ ఏముంటారు సార్ ఇక్కడ, మనవాళ్ళతోటే ఆడుకోవాలి. కాకపోతే ఇక్కడ రిటైర్మెంట్ అంటే ఒకటి ఉంది సార్, ఇక్కడ డెఫినేషన్ రీటైర్. ఉద్యోగం 62 సంవత్సరాలకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టైర్ వేసుకున్నామని తిరుగుతాడు, వాటిని మళ్ళీ వేసుకొని మళ్ళీ ఎక్కడైనా ప్రైవేటు అక్కడనో ఎక్కడనో చాలామంది 99%. ఎందుకు అంటే ఆ రిటైర్
అప్పుడు ఆలోచించకుండా ఇప్పుడు ఉన్నప్పుడే ఉన్న టైర్లను మంచిగా ఉంచుకోండి, ఈ పాలసీలు చేసి డబ్బు సంపాదించి ఇన్వెస్ట్ ఎక్కడో చేసుకుంటే మనకు మంచి లైఫ్లో పెన్షన్గా పనికి వస్తాయి సార్, రైట్? అయితే ఇప్పుడు వాళ్ళ ముసలి ఎందుకు అంత ఎంజాయ్ ఉన్నారు? వాళ్ళ ఏజ్ ఎంత అంటారు? 62 అనుకుందాం, కానీ వాళ్ళు చేసే పనులు ఎట్లున్నాయి? ఉన్నాయా లేవా సార్? సో అలా కూడా మనం ఊహించుకుని మన పిల్లలతోటి మన మనతో మంచిగా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళతో ఉండాలి అనుకుంటే ఈ పని చేయండి, పాలసీలు చేయించండి. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది, రైట్. నెక్స్ట్, ఇవన్నీ ఒక ఎత్తు. నేను చెప్పాను, కారు కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఇది కొనుక్కో, అది కొనుక్కో, మేడం 10 తులాల బంగారం పెట్టు, లేకపోతే నువ్వు తీసుకుపోయి బ్యాంకాకులో తిప్పుకరా, లేకపోతే ఇంకొక. ఇది కాదు, లాస్ట్ కూడా చెప్తున్నాను. ప్రతి వ్యక్తికి ఒక డ్రీమ్ ఉంటుందండి. ఆ డ్రీమ్ ఏంటంటే మనం ఎంత సంపాదిస్తాము ఏంటి అది పక్కకు పెడితే మనకు ఉండే డ్రీమ్ ఏంటంటే దీనికోసం బతుకుతాం సార్. ఏమంటారు సార్ దీన్ని? రికగ్నైజేషన్. అంటే గుర్తింపు ఉండాలి సమాజంలో, ఏదో చేయాలి, ఏదో చేయాలి. జనార్దన్ వచ్చిండా పోయింది అది కాదు, భూమికి బరువై అది కాదు. జనార్దన్ వచ్చిపోయిందంటే ఏం చేయాలి? ఏదో ఒకటి. మా మనవాళ్ళు మనవరాళ్ళు ఒక ఫోటో వేసుకుని దండం పెడుతుంటే నేను చేయాలి, ఆ పని చేస్తే నేను ముక్తరాలు. లేకపోతే మా తాత ఫోటో లేదు నాకు కూడా, మా ఇంకో తాతది లేదు, ఇంకో తాతది లేదు, మరి వాళ్ళు లేరా మా తాత? నేను డైరెక్ట్ వచ్చిన భూమి మీద, కానీ అలాంటి పని చేయలే. మరి నెహ్రూ వీళ్ళంతా పెద్ద పెద్ద ఫోటోలు అన్నీ ఇట్లా వర్షం అంటుంది చెప్తారు, రాజీవ్ గాంధీ, ఈ గాంధీ చెప్తారా సార్? ఎందుకు అలా చేసిపోయారు సార్? అంత పెద్ద పని చేసిపోయారు. సో మనం కూడా మన ఫోటోలో మనం పోయిన తర్వాత కూడా ఉండాలి. మన మనవాళ్ళకి అంటే ఏం చేయాలి? వాళ్ళ కోసం ఎంతో కొంత చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి రికగ్నిషన్ ఏంటంటే, ఇక్కడ దానికి సంబంధం ఏం చెప్తున్నానంటే, గుర్తింపు అనేది ఏంటంటే, ఈ రోజు మీరు ఒక 2 కోట్ల పాలసీలు చేశారు సార్, చెప్తాను. చాలా మంది పని చేశారు, చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. ఒక స్టేజ్ మేము పిలిచి మీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ మీకు ఇస్తుంటే, మీ మేడం నిన్ను పిలిచి ఫ్యామిలీ పిలిచి ఇస్తుంటే మీకు ఎంత ఆనందంగా ఉండదు సార్? పెళ్లి కూడా గుర్తురాదు మనకు, అప్పుడు ఎట్లా చేసుకున్నా గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం గుర్తుంటుంది ఈ ఫంక్షన్. అవునా కాదా? ఎస్ సార్. అయితే మరి ఈసారి ఎవరు సార్? సాగర్ దండప్ప ఉన్నారు కదా సార్, సికింద్రాబాద్. మరి ఈ రోజు సికింద్రాబాద్లో ఉన్న వ్యక్తి గురించి ఇక్కడ మనం అందరి మధ్య డిస్కస్ చేస్తున్నామంటే ఆయన ఏం చేశాడు సార్? ఏం చేశారు చూడండి సార్. ఏంది ఏఎస్పిఓఎస్ అంటే సార్? ఓకే, రైట్. సికింద్రాబాద్ సౌత్ సబ్ డివిజన్ సార్ చూడండి, మనలాగానే సార్ కూడా ఇక్కడ కూర్చున్న లాగానేగా, అంతేనా కదా? ఓకే సార్, ఎనీహౌ అది టీమ్ వర్క్. ఓకే, నేను చెప్పేది మనం చేస్తే ఆటోమేటిక్ అన్నింటికి కౌంట్ అయింది, తప్పదు అది. కానీ మరి అక్కడ ఏం జరిగింది చూడండి, ఎన్ని కోట్లు బిజినెస్ ఇచ్చాడు? 2 కోట్లు ఇచ్చాడు సార్. సపోర్ట్ కొట్టొద్దా? మరి ఆ సార్ ఇక్కడ ఉంది ఎవరన్నా? ఆ ర్యాంక్ వాళ్ళు ఎక్కడ సార్ వాళ్ళు? ఓకే, రైట్. అయితే మనం ఇంకా పెద్దవి చేయాలి, రైట్? చేద్దామా సార్? మరి సపోర్ట్ కొట్టండి సార్. నెక్స్ట్, ఈసారి ఎవరు సార్ ఉన్నారా ఇక్కడ? ఓకే సార్, ఓకే. ఎక్కడున్నా డిపార్ట్మెంట్ ఒకటే, జీవితం అంతా ఒకటే ఇస్తుంది వాళ్ళ అకౌంట్ మన అకౌంట్కి. సో వీళ్ళంతా అంటే వీళ్ళు ఎక్స్ట్రాడనరీ వర్క్ చేశారా లేదా అంటున్నారు? ఎక్స్ట్రాడనరీ వర్క్. ఓకే, అట్లా అనకండి సార్. రేపు మనకు కూడా పొజిషన్ వచ్చినప్పుడు మనం అదే అంటాం. మీరు ఏం చేశారు సార్? ఇప్పుడు ఇంట్లో పేరు వస్తే అందరికి వస్తుంది కదా, అరే పలానా బెల్లి సార్ కొడుకురా అని చెప్తారు, మా నాన్న నుంచి గర్వం వస్తుంది. అదే చెడు పేరు, నేను చెడ్డ పేరు చేసిన ఎవరు వేస్తాడు? పలానా కొడుకురా, అవునా సార్? సో ఇక్కడ ఏంటి, ఇది ఒక ఫ్యామిలీ. మీరు చేసినా ఎవరు చేసినా మన అల్టిమేట్ అందరికి అవుతుంది, డిపార్ట్మెంట్కి అది అవుతుంది కదా. ఇంకోటి, ఆ కెపాసిటీ ఉందా లేదా దగ్గర? ఆయన కూడా కెపాసిటీ ఉందా లేదా? ఏ కెపాసిటీ? 2 కోట్లు బిజినెస్ చేయించే కెపాసిటీ ఉంది కదా. అయితే అయిపోతుంది సార్. ఒకటి చిన్న జోక్ చెప్తాను సార్, ఎందుకంటే కొంచెం నవ్వడానికి. కెపాసిటీ అనగానే నాకు చిన్న గుర్తొచ్చింది సార్. అయితే ఒకరోజు క్లాస్లో ఒకరిని లేపి టీచర్ అడిగాడు. ఆ రోజు ఎగ్జామ్లో సార్ ఒక పాఠం చెప్తున్నాడు. దేంట్లో? సైన్స్లో ఒక పాఠం చెప్తున్నాడు సార్, ఎలక్ట్రిసిటీ. ఏ పాఠం? ఎలక్ట్రిసిటీ పాఠం చెప్తున్నాడు. తెల్లారు అబ్బాయి వచ్చాడు, అడిగాడు, అరే నేను ఏం పాఠం చెప్పాను రా అన్నాడు. అంటే సార్ మీరు ఎలక్ట్రిసిటీ చెప్పారు సార్ అన్నాడు. అరే వీడేంద్రా ఎలక్ట్రిసిటీ అంటాడు అనుకొని 10 సార్లు అడిగినా 10 సార్లు కూడా ఏమంటుండు? ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. అరే ఓ పని చేయరా, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేవు నా మాట, నేను ఎలక్ట్రిసిటీ అంటున్నావు, ఎలక్ట్రిసిటీ అంటున్నావు, మీ నాన్న తీసుకురాపోరా అన్నాడు. తెల్లాలి వాళ్ళ నాన్న కూడా వచ్చుడు. ఎవరు వచ్చాడు మేడం? తెల్లాలి వాళ్ళ నాన్న వచ్చాడు.
వచ్చిన తర్వాత సార్ గారు సార్ అంటున్నాడు, ఏందయ్యా మీ వాడు ఎలక్ట్రిసిటీ పాడని చెప్తుంటే ఎన్నిసార్లు చెప్పినా మీ వాడు ఎలక్ట్రిసిటీ అంటున్నాడు అని అడిగాడు. అడిగితే సార్ మీరు ఏమనకండి సార్, మావుని కెపాసిటీ గంతే సార్ అన్నాడు. ఏమన్నాడు? మావుని కెపాసిటీ గంతే సార్ అన్నాడు. అన్నాక వీళ్ళిద్దరికీ తేడాగలన్నారు భయ్, అరే మీ తాత ఉన్నాడు, మీ తాతను తీసుకురాపోరా అన్నాడు. తెల్లారి వాళ్ళ తాత వచ్చిండు సార్, సేమ్ స్టోరీ చెప్పాడు. సార్ నేను చెప్తే మీ కూడా ఏమో ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, నీ కొడుకేమో కెపాసిటీ అంటున్నాడు. సార్ దయచేసి దీన్ని పబ్లిసిటీ చేయకండి సార్ అన్నాడు ఆ తాత. ఏమన్నాడు? పబ్లిసిటీ చేయకండి సార్ అన్నాడు. రైట్, ఓకే, జస్ట్ నవ్వడానికి చెప్పాను, ఫ్రెష్ ఉంటందుకు. సో ఇక్కడ కూడా మనం ఏం చేసినాం, ఇక్కడ వీళ్ళ కెపాసిటీని బట్టే వీళ్ళ పబ్లిసిటీ అవుతుంది. అవునా కాదా? రైట్. ఈసారి ఎవరు? సంపత్ రెడ్డి 1 crore PLI. చప్పట కొట్టండి సార్. సార్ ఇదన్నీ ఉన్నాను. నెక్స్ట్ ఇంక ఈయనెవరు? రాకేష్ రెడ్డి గారు 50 లక్షలు RPLI. సో ఇవన్నీ అచీవ్మెంట్సా కావా సార్ వాళ్ళకు? అది ఏదైనా చేయండి. మరి నెక్స్ట్ మన తరఫున ఎంత చేద్దాం సార్? నెక్స్ట్ మంత్లో మనం ఎంత చేస్తాం, ఎంత చేద్దాం? అందరూ ఒక్కొక్క పాలసీ చేద్దామా సార్? 2 అన్న కనీసం 4 పాలసీలు చేయండి సార్. ఏదైనా ఏ పాలసీ అయినా 4 పాలసీలు తీసుకురండి. మొత్తం ఎంత సార్ స్ట్రెంత్ మీది? స్ట్రెంత్ 220 20 చేసేయండి. ఎందుకంటే పాలసీని టార్గెట్ చేయగానే సెలవు పెడుతున్నారు చాలా మంది ఉంటాం. ఏదైనా మా ఆర్మీలో ఉండేది ఇన్స్పెక్షన్, మా కోడ్ అనగానే ఫస్ట్ తీసుకుపోయే సెలవు పడిపోదు. సార్ మాకు సెలవు కావాలి సార్, మా అమ్మకు ఇంటికాడ అర్జెంటు, మా ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయింది, మా బాబుని అడ్మిట్ చేసింది, ఏదైనా ఇన్స్పెక్షన్ ఉందంటే ఈ కథలుగా. ఎందుకంటే కోడ్ అంటే పెద్ద ఫంక్షన్ మాది, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అప్పుడు సెలవులు నింపుతూ ఉంటారు. ఇంకోటి ఇన్స్పెక్షన్ ఉంది, ఏదైనా యాడమ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, మాకు అయి ఉంటాయి. ఆ రోజు వాడు సిక్ రిపోర్ట్ పోతాడు. లాస్ట్ సిక్ రిపోర్ట్ ఏంటి తెలుసా సార్? డ్యూటీకి వచ్చి సిక్ రిపోర్ట్ రాసుకుని వెళ్తాడు. ఇక అంటే తప్పించుకోవడానికి, అంటే చేసే పని ఇన్ని రకాల బహానాలు వెతుకుతాడు. మరి ఊకే సపోర్ట్ చేయక ఎవరు కరెక్ట్గా ఉంటాం సార్? మనం ఆ అవసరం ఏముంటుంది సిక్ రిపోర్ట్ పోవడానికి? మనం కరెక్ట్గా మన బెడ్ సఫాయి కరెక్ట్ చేసుకుంటే, మన ప్లాటూన్ అంతా మెయింటైన్ చేసుకుంటే ఏం తిట్లు కూడా మనం. మా ప్లాటూన్సే ఉంటాడు, ఆయన ఏం చెప్తారు సార్, నాకు అర్జెంట్ ఆయన విషయం నేను పోతున్నాను చూసుకోండి, మరి కింద ఎక్కిపోతున్నాడు. అర్థమైంది సార్? ఇలాంటివన్నీ ఉండకుండా ఏం చేయాలి మనం? ముందు నుంచే టార్గెట్ పెట్టుకొని చేయండి. 220 మంది అన్నారు కదా సార్, 200 మంది 4 పాలసీ చేస్తే ఎన్ని అవుతాయి సార్ మీకు? నెక్స్ట్ మంత్ టార్గెట్ జనవరిలో 800 అకౌంట్స్ ఓపెన్ చేస్తారు మీరు. అది ఎంతనే కానీ 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఏదైనా కానీ. బాగుందా సార్? చాలా బాగుంది. రైట్, ఇంకొకటి సార్ అయిపోయింది సార్. ఆర్ యూ రెడీ? వర్క్ అది టైగర్ టీం కాదు, నా టైగర్ టీం అక్కడ. అందరూ రెడీ ఉన్నామా సార్? మేడం మీరు ఎన్ని చేస్తారు మేడం? ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తారు నెక్స్ట్ మంత్ జనవరిలో? 20 చేస్తారా మేడం? చెప్పండి మేడం. ఎవరైనా కాకుండా మేడం ఇది నా తరఫు నుంచి గిఫ్ట్ మేడం, చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ నేను మేడం చెప్పారు, గ్రేట్. అసలు చెప్పడం చేసినామా చేయలేమా తర్వాత విషయం, ఆ యాటిట్యూడ్ అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మేడం కంటే ఎక్కువ ఎవరైనా చేస్తారు మేడం? మేడం కంటే 20 కంటే ఎక్కువ. సార్ సపోర్ట్ కొట్టండి సార్. ఎన్ని సార్ మీకు? మీరు ఎన్ని పాలసీ ఎన్ని కావాలి చేస్తారా? ఇంకేంటి సార్? ఓకే సార్, సార్ కెపాసిటీకి సపోర్ట్ కొట్టండి సార్. అదే ఇందులో మీకు నాకు ఇప్పుడు నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. ఇంకెవరైనా మేడం మీలో ఉన్నారా? చెప్పాను వెళ్ళాక. ఇప్పుడు మేడం నాకే చూస్తలేరు, టార్గెట్ అడుగుతుండు, ఎవరు చూస్తలేరు. చూడనంటే పని చేస్తున్నారు, ఏం చేయ ఇప్పుడు? మేడం నమస్తే మేడం, మీరు ఎన్ని ఇస్తారు మేడం ఈసారి? ఈ జనవరిలో ఎన్ని పాలసీలు ఇస్తారు? అకౌంట్స్ ఏదైనా ఓపెనింగ్ 5. మేడం గారు సపోర్ట్ కొట్టండి సార్. 5 మల్లేస్తారండి, మల్లేస్తారు, వెంకటేశ్వరండి. కథంతా నిలిపిరా. నెక్స్ట్ సార్ ఇంకొకటి సరిగా లాస్ట్, సక్సెస్ స్టార్ట్స్ విత్ డిసిప్లిన్. ఇది ఇంపార్టెంట్ సార్. ఈ లైఫ్లో ఏదైనా మనం సక్సెస్ సాధించాలి, టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేసినా డిసిప్లిన్ అనేది ముఖ్యం సార్. అది లేకుంటే ఏం చేయలేం. డిసిప్లిన్ అంటే నేను చెప్తాను సార్, ఒక్క వర్డ్ అనేది కాదు. అక్కడ పొద్దున మనం టైంకి రావడం డిసిప్లినే, టైం క్లోజ్ చేయడం డిసిప్లినే, నెక్స్ట్
కరెక్ట్గా కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ టైం వేస్ట్ చేయకుండా టైం ఇన్వెస్ట్ చేయడం ఎంత డిసిప్లిన్ కిందకి వస్తుంది. నాట్ ఓన్లీ డిసిప్లిన్ అంటే టై కట్టుకొని నీట్గా డ్రెస్ రావడం కాదు, అది ఉండాలి. దాంతోపాటు ఏదైతే మనకు డ్యూటీ అప్పగించారో దాంట్లో 100% ఇవ్వడం అనేది డిసిప్లిన్. కానీ ఈ రోజులలో ఎవరు కూడా 100% ఇవ్వకపోయినా 50% చేసినా 100% అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ 50% ఒకటి ఉంది. జాబర్స్ చేసేది 30% కూడా లేదు సార్. చేసేవాళ్ళు 100%లో 30% వర్క్ చేస్తారు. ఈ 30% తోటి ఈరోజు 100% వర్క్ నడుస్తుంది. ఆ 30% ఉండబట్టి ఈరోజు కూడా. కానీ నేనేమంటానంటే మన 30% కాదు, మన డిపార్ట్మెంట్ నుంచి 100% ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎఫర్ట్ పెట్టి చేసి ఎంతో కొంత. ఇంకోటి చేస్తే నాకేమొస్తుంది, అమ్మో మళ్ళీ రేపటి గురించి చెప్పిన అనుకోండి, ఇట్లా జనాన్ని చెప్పిండు కదా మరి పోదాం మరి, అరే ఇద్దరు ముగ్గురు చెప్పిన ఆయన పక్కన డెవలప్ చేసేవాళ్ళు ఒక ఆయన చెప్తున్నాం అలా మరి అరే అనుకుంటాడు. చేసేటానికి కూడా డిమోరలైజ్ అవుతుంది. నేను అనేది అదే, ఎప్పుడు కానీ మీరు ఎవరి గురించి పక్కల గురించి ఆలోచించకండి. గాంధీ గారు 3 సూత్రాలు చెప్పాడా? ఏం చెప్పాడు సార్? అంతే. మనం ఎందుకు మీరు చేసేది మీకోసం, మీ పిల్లల కోసం, మీ మేడం అడిగిన ఫ్రిడ్జ్ కోసం, మీ నెక్లెస్ కోసం, కార్ కోసం, వీటి కోసం అనుకోండి. కానీ పక్క వాళ్ళకి పట్టించుకోకండి. చేయనోళ్ళు చాలా అంటారు. ఇంకోటి చేయనోళ్ళే చాలా చెప్తారు, చేసేటోళ్ళు ఎవరు మాట్లాడు. రైట్? సో ఇంతవరకు ఆపేసి ఓకే సార్ డన్. అయితే సార్ ఇక్కడ చూడండి సార్, సక్సెస్ స్టార్ట్స్ విత్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది ఉన్న దగ్గరనే. ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది సార్, మ్యాగ్నెట్ దేన్ని ఆకర్షిస్తుంది సార్? సక్సెస్ని. సక్సెస్ అనేది దేని ద్వారా ఆకర్షించబడుతుంది? డిసిప్లిన్. ఎవరి దగ్గరనైతే డిసిప్లిన్ ఉంటుందో, అంటే తెలుగులో ఏమంటారు సార్? నిబద్ధత. డిసిప్లిన్ అంటే టైంకి రావడము, టైంకి చేయడము, కస్టమర్ని మంచిగా సాటిస్ఫై చేసి పంపించడము. మీరు చేసేటువంటి చిన్న ఒక్కరు చేసిన ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకరోజు ఒక్క చిన్నతో గొడవపడ్డా అంత పోస్టల్ డిపార్ట్మెంట్కి వస్తుందా రాదా సార్? మా ఆర్మీలు చెప్తారు, అరే ట్రైన్ ఎక్కి పోయేటప్పుడు జాగ్రత్త, అక్కడిక్కడ ఏదైనా చేసిరు అనుకోండి మొత్తం పేపర్లు వస్తుంది, మొత్తం ఆర్మీ పేరు వస్తుంది. ఆ బదనం కావద్దు అని ఉంటుంది. ఇక్కడ కూడా ఏం సార్ అంటే మనం కస్టమర్తో మాట్లాడే విధానం కానీ, బిహేవియర్ కానీ అవన్నీ కూడా మనం మంచిగా మాట్లాడితే, ఇలాగ చెప్పాను కదా, షుగర్ పెట్టుకొని మాట్లాడండి, ఇక్కడ బర్ఫ్ పెట్టుకోండి, టండా పెడుతుంది దిమాగ్ని. ఎంత ఆవేశం వస్తాడు పాపం, నడిచి ఎండలు వస్తాడు, వచ్చినప్పుడు మీరు కాస్త నవ్వుకుంటూ చెప్పండి సార్. బ్రహ్మాండ సగం ప్రాబ్లం ఒక్కనే కిల్ అయిపోతుంది, ఖుషి అయిపోతాడు. అరే చేసినా చేయకుండా మనం అంటాం సార్, అరే నేను చేసినా చేయకపోయినా కానీ మంచిగా మాట్లాడినారు భయ్, అది చాలు అని మనం కూడా ఫీల్ అవుతాం కదా. మరి మనం ఎందుకు అట్లా ఉండొద్దు సార్? ఉండాలి. సో మీకు ఇచ్చిన టైంకి వచ్చి, మీకు ఇచ్చిన టైంకి చేసుకొని, మీకు ఏదైతే మీ పాలసీలు మీదైతే మీ అవి పెంచాలని పెంచుకుంటూ పోతుంటారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఎక్కడ ఉండదు. టార్గెట్ ఒకటేసారి వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు పైన సార్కు ఉంటాడు, సార్కి ఏం చెప్తుంది, ఎవరైనా ఆ పైన ఆఫీసర్ ఏం చెప్తాడు, ఇది కావాలి, ఇవాళ ఒక 10,000 అకౌంట్లు కావాలి ఈ డేట్ కంటే, ఎక్కడికి చేతి 10,000 ఒక్కరోజే అయితే సార్. కాబట్టి అది లేకుండా ఇప్పుడు చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఆటోమేటిక్ అయితే దాని గురించి అవసరమే లేదుగా. సో అలానే ఇక్కడ డిసిప్లిన్ ఉంటే అన్నీ కూడా. ఇంకోటి గోల్, ఇలాగ టార్గెట్ చెప్పాను కాబట్టి గోల్ కూడా అదే, టార్గెట్ అదే, అచీవ్మెంట్ అదే, అన్ని అవే వస్తాయి సార్. నెక్స్ట్ స్ట్రెంత్ వీక్. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సార్ నేను ఈ రోజు వరకు ఎవరికి చెప్పలేను, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అనేది మైండ్ సెట్ తీసేయండి. వాడు ఏమని అనుకునేయండి, మీరు చెప్తూ ఉండండి వాళ్ళకు. ఓకేనా సార్? ఏదైతే లేదో స్ట్రెంత్ ఉందో దాన్ని ఇంకా ఎక్కువ యూజ్ చేయండి, లేని దాన్ని నేర్చుకోండి. ఏ పాలసీ అని చెప్పండి, నేను రిలేషన్లో ఉన్నా కానీ ఎవరు చెప్పడు, నేను చెప్తున్నాను. నేను కస్టమర్ని తీసుకపోతే కూర్చోబెట్టుకొని పేపర్ తీసుకొని పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నాకు ఒకటే విషయం, వాళ్ళు తీసుకుంటారా లేరా కాదు, నేను నా కంపెనీ గురించి 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా అనేది నాకు ఉంటుంది. తీసుకోకపోయి అలానే మీరు కూడా పాలసీ చేస్తారా లేదా ముందే డిసైడ్ కాకండి. మీరు మొత్తం చెప్పండి, యానో కూడా కరెక్ట్ అయితే ఏదో పాలసీ చేస్తాం. రైట్ సార్? మీరు టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అలానే ఫోకస్, ఏ పని చేసినా ఫోకస్ ఉండాలి సార్. భూతద్దం అంటారు సార్, చిన్నప్పుడు ఉండేది భూతద్దం అంటే తెలుసా? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అది ఎప్పుడు కాగితాన్ని బంద్ చేస్తుంది సార్? ఏమేమి ఉండాలి అప్పుడు? పైన సూర్యరశ్మి ఉండాలి, కింద కాగితం ఉండాలి, మధ్యన ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఇలా 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 పెడితే 10 రోజులు కదా 10 సంవత్సరాలు పెట్టినా కింద అది అవుతుందా? బర్న్ అవుతుందా? కాదు. అంటే ఏం మిస్ అవుతున్నాం అక్కడ? ఫోకస్. సో మనం చేసే పనిలో కూడా అలాంటి నిబద్ధత,
అలాంటి ఫోకస్ కనుకుంటే మీరు ఏ మిరాకిల్ అయినా చేయొచ్చు సార్. ఇక్కడ కూర్చున్న చెప్తున్నా ఆసార్లే కాదు, మీరు కూడా ఎవరైనా సరే ఎంతైనా టార్గెట్ చేయొచ్చు. ఇన్సెంటివ్స్ తీసుకోవద్దు. ఆ బాధ అంతా ఇన్సెంటివ్ గురించే, మీ జీతం గురించి కాదు. ఇక్కడ మీకు ఇంత మంచి ఆపర్చునిటీ, మా మేడం టీచర్ ఆ రూపాయి రాదు ఏ పని చేసినా, అర్థమైందా సార్? ఇంకెక్కువ చేస్తే ఏమంటే పిల్లలు మేడం నా నోట్స్ అయిపోయింది మేడం అంటారు, అంటే మేడం తీసుకుపోయి కొనియాలి 10 రూపాయలు పెట్టి. కానీ ఇక్కడ మీకు అంతో ఇంత వస్తాయి కాబట్టి చెప్తున్నాను సార్. నెక్స్ట్ పేషెన్స్, ఇది ఇంపార్టెంట్ సార్. ఏ పనైనా ఒక రోజులో కాదు. ఒక మామిడి చెట్టు కాయాలన్నా 5 years పడుతుంది. ఇప్పుడంటే హైబ్రిడ్ వచ్చింది సార్, 1 సంవత్సరానికి వస్తాయి అంటారు మన మేడం వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో గార్డెన్లో ఇస్తారు కాబట్టి. మామూలుగా అయితే చెప్తున్నా 1 dayలో ఏది కాదు సార్. ఇప్పుడు మీరు చిన్న ఇప్పుడు ఏం చేయట్లేదు, నెక్స్ట్ మంత్ ఒక్కొక్క పాలసీ చేయండి, నెక్స్ట్ వీక్ అట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ కాండి. అది హ్యాబిట్లోకి వస్తుంది. హ్యాబిట్కి వచ్చినప్పుడు మీకు తెలిసి తెలియకుండా కూడా ఏడ కూర్చొని అదే మాట చెప్తారు మీరు, ఎవరికైనా చెప్పేస్తారు. ఓకేనా సార్? నెక్స్ట్ సక్సెస్. ఇవన్నీ చేసేమో సార్ సక్సెస్. ఓకే సార్. సో ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను సార్. ఏంటంటే ఏదన్నా మనం యాజ్ ఏ ఇప్పుడున్నటువంటి ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు డిపార్ట్మెంట్ని, దాన్ని మనం కొంచెం పైకి తీసుకుపోవాలంటే ఏం చేయాలనే దాని గురించి నేను అటు ఇటు తిప్పుకొచ్చాను, అర్థమయ్యేది చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు అంతో ఇంతో అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా సార్? మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను. అయితే బాగుందా బాగాలేదా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే నేను ఈ మాట వినడానికి ఏంటంటే మీరు నెక్స్ట్ మంత్ మీరు మనిషి ఏదైతే పోయిన నెల ఏం చేయలేదు, ఈ నెలలో ఏం చేయలేదు సార్, నెక్స్ట్ మంత్ ఏదైనా ఒకటి చేస్తే అది నాకు హ్యాపీ సార్, అది నాకు హ్యాపీ. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చుని ఎంతమంది మనం చేస్తూ ఉండాలి సార్. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఒక 2-3 నిమిషాలలో మీకు ఏదన్నా టచింగ్ అయ్యే పాయింట్ నేను మిస్ అయితే మీరు చెప్పండి సార్, నేను చెప్తాను. అడగండి మీరు, మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, కస్టమర్ చెప్పేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా, ఏమనుకుంటాడు ఏందో అని నేను ఎప్పుడు చెప్తాను సార్. మీరు సింపుల్గా ఈరోజు మీ అన్నకు తమ్ముడికి మీ అక్క బావకు కూర్చోబెట్టి చెప్పండి సార్. మీరు ఫోన్లో చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు చేయాల్సిందే 1000 రూపాయలు ఎలా కట్టాల్సిందే పిఎల్ఏ అని మీరు చెప్పండి. ఎందుకు తీసుకో చెప్పండి, తీసుకుంటారు సార్. మీరు చెప్పండి ఇంతవరకు వాడే సార్ ఆప్షన్లు అన్నీ వాడేశారు. ఏం వాడలేదు సార్, మీరు అంటున్నారు. మీరు వాడారు. మరి ఇంతవరకు నా జీవితంలో ఈ రోజు వరకు నా ఆర్మీలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు నాకు, ఎక్కడి నుంచి ఏపీ నుంచి వస్తే నేను కూర్చోబెట్టి 10 పాలసీలు చేయించాను సార్ నాతో పాటు. నేనేం చేసినా నువ్వు నా కాడికి వస్తాను అక్కడికి రాకు మా సెక్షన్కి రా అని చెప్పి ఆయన సెక్షన్కి పిలిపించి అందరి ముందు నేను కూర్చొని రాపిస్తున్నా. అరే భయ్ జనార్దన్ ఏం చేస్తున్నావు అంటే, అరే పిఎల్ఏ నెలకు 1000 రూపాయలు కడితే 10 సంవత్సరాలు మనకి ఇంత వస్తుందంట, నువ్వు చెప్పిండు సార్ అని చెప్పి చెప్పాను. అరే 4 కట్టాలన్నా 10 మంది నింపారు సార్. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అక్కడ. మనం ఏం చేస్తే 10 మందిని చేయండి, మంచి పని చేస్తే. అర్థమైంది సార్? సో అలా ఇప్పుడు మీరు అన్నారు కదా అన్ని వాడేసింది సార్, అన్ని వాడేసినారు కదా. మరి నాకు ఈ రోజు వరకు కూడా ఎవరైనా మన పోస్ట్ ఆఫీసులో పనిచేయాలి నన్ను ఎవరు అడగలేదు. మరి నేను క్లోజ్ చేసినప్పుడు పోయినప్పుడు కూడా మన పోయినప్పుడు క్లోజ్ అయింది నాకు పిఎల్ఏ, మళ్ళీ ఎప్పుడు అడగలేదు నువ్వు ఏమని కూడా. ఎందుకన్నా అంటే ప్రాబ్లం ఎవరు? నాది 50 సార్. ఇప్పుడు అడగాలి కదా వాళ్ళు, తప్పకుండా సార్. 40 ఇస్తా సార్, సార్ పట్టుకొస్తాడు. డబ్బులు ఏం లేదు సార్, ఇన్వెస్ట్మెంట్ అప్పు తెచ్చినా కడతాను సార్. ఇవి ఎక్కడ పోవు, ఈ పైసలు పోయే కాదు ఇది కాదు. నేను కాకపోతే 4000 అప్పు ఉంటే నెలకి దాన్ని ఎట్లా నేను సంపాదించి అని కష్టపడాలని నాకు ఆలోచన వస్తుంది. అది అందుకనే ఈ రోజు వరకు కూడా నాకున్న ఎల్ఐసి కానీ మా బామ్మని ఫోన్ చేస్తాను, బావ నాకు టార్గెట్ ఉంది ఎత్తరా, బాగా చిన్న పేరు 10,000 10,000 3 నెలలకు 10,000 4 అట్లా అలాంటి ఎవరిని కాదలేదు సార్. ఎందుకంటే చిన్న పాలసీ చేసి పంపిస్తాను అడిగింది కాబట్టి అని నేను అనుకునేది ఏంటంటే దానివల్ల నాకు భయం ఉంటుంది, ఎంతో కొంత కట్టుకుంటే దానికోసం సంపాదించే ఆలోచన కూడా వెతుకుతా. ఇంకో గంట పని చేసుకుని సంపాదించాలి అని ఆలోచనతో చాలా కడతాను సార్. ఒక అతను వచ్చాడు 2007లో ఢిల్లీలో ఉన్న ఐసిఐసి ప్రొడెన్షియల్ పాలసీ. ఆ పాలసీ సార్ 18,000 కట్టాలి సంవత్సరానికి. అదృష్టం ఏంటంటే 2007లో కట్టిన నెక్స్ట్ ఇయర్లో నాకు ఎన్ని లక్షలు నాకు అప్పుడు చెప్పాడు ఇట్లా వస్తుందని. అది చాలా గ్రోత్ అయింది సార్. కనీసం 10 లక్షల దాకా వస్తాయి. నేను కట్టినంత 18,000 ఏమో కట్టుకుంటాను సంవత్సరానికి. ఆ 18,000 కోసం కష్టపడి చేసి కట్టేవాడిని. ఇప్పుడు వస్తున్నాయి కదా సార్ 15 లక్షలు. అది గ్రోత్ పాలసీ. అది ఇప్పుడు నాకు పనికి వస్తుంది. మా పాప చదువుకుంటుంది, ఇప్పుడు డిగ్రీలో ఉంది, నాకు అవసరం వస్తుంది డబ్బులండి. సో ఏం ఖరాబ్ చేశాను నేను? వాళ్ళు ఏం మోసం చేశారు నాకు వచ్చి? వాళ్ళ కమిషన్ పోయింది కొంచెం అంతా, కానీ నాకైతే పాలసీ పైసలు ఇప్పుడు వస్తున్నాయి కదా, దానివల్ల నాకు డిసిప్లిన్ అయిపోయింది. ఎలా సంపాదించాలి 18,000? అరే మార్చి వస్తుంది కట్టాలి, మార్చి ఫస్ట్ ఏం చేయాలి దాంట్లో వెతుక్కొని చేసినాం సార్. అట్లనే మీరు చెప్పండి సార్, ఇంకా మీరు ఇంకా చెప్పండి.
ఇంకేమైనా అడిగేది ఉందా సార్? ఏం లేదు కదా? ఓకే సార్. నాకు ఇక్కడికి అడగగానే పిలిచి మన గౌస్ సార్ కానీ రాజేంద్ర సార్ కానీ నాకు చెప్పారు, మీరు ఒక చిన్నది, నేను మోటివేషన్ క్లాస్ చెప్తున్నాను సార్, స్కూళ్ళల్లో, కాలేజీలలో, రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా నేను ఫ్రీ సర్వీస్ నాది. ఎందుకంటే నేను సొసైటీకి ఏమి ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాను సార్. మన పోస్ట్ కార్డ్ నాకు వస్తే ఎంత సంతోషపడేవాడిని అంటే, రాజస్థాన్లో ఉన్నప్పుడు లెటర్ కోసం ఎదురు చూసేవాళ్ళు, మా డిఆర్ వస్తుండే ఆయన రాగానే ఆయన బండి దగ్గరికి పోయేది, టక్క పేరు అంటే అంత హ్యాపీగా ఉండేది. కాబట్టి దానికి రుణం తీర్చుకోవడానికి మీరు పిలవగానే ఇక్కడికి వచ్చిన సార్. మీ అందరికీ నన్ను ఓపికగా నన్ను భరించినందుకు, నేను ఏదో చెప్పేది మిస్ అయిందో ఏమో దానికి మీ క్షమాపణ కోరుకుంటూ, నాకున్న టైంలో, నాకు ఇచ్చిన టైంలో వినియోగించుకుంటూ, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఓకే.